సో నమస్తే, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ అండ్ వెల్కమ్. అట్లీస్ట్ ఈ టైంలోనైనా వీడియో ఆన్ చేసుకొని గుడ్ మార్నింగ్ అని చెప్పండి. ఫ్రెష్ ఎనర్జీ అండ్ ఇంకొక రోజు ఒక మనకు ఆపర్చునిటీ అనమాట. అంటే మన లైఫ్ ని చేంజ్ చేసుకుంటేందుకు ఒక ఆపర్చునిటీ, ఓకే, అలాగే మన లైఫ్ ని క్రియేట్ చేసుకుంటేందుకు కూడా ఇంకొక ఆపర్చునిటీ అనమాట. అలాగే మన లైఫ్ పర్పస్ ఫైండ్ అవుట్ చేసుకుంటేందుకు కూడా ఒక ఆపర్చునిటీ. సో మీలో ఎంతమంది కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ ఫినిష్ చేశారు? జస్ట్ రేజ్ యువర్ హ్యాండ్స్. రోజు చేయాల్సినటువంటి యాక్టివిటీస్ అనమాట ఇవి. కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ రాస్తూ వెళ్ళండి. సో ఆటోమేటిక్ గా మనం చిన్నప్పుడు ఎలా లెటర్స్ రాసుకున్నాం అలాగే మనము ఈజీగా మనం రాయగలుగుతాం అన్నమాట ప్రాక్టీస్ ద్వారా. ఎందుకంటే మనకు ఉన్నటువంటి పవర్ అలాంటి పవర్ అన్నమాట, మన బ్రెయిన్ కి, సబ్ కాన్షియస్ మైండ్ కి. ఓకే, దాన్ని మాత్రం మనం ఏం చేస్తాం, కంఫర్ట్ జోన్ లో పెట్టేస్తాం అన్నమాట. సో ఆ పవర్ ని బయటకు తీసుకురావాలంటే రైటింగ్, కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ అనేది ఒక చాలా ఇంపార్టెంట్ అనమాట. సో సమ్మర్ వస్తుంది, ఎక్కువ వాటర్ తీసుకోండి, టెంపరేచర్స్ అనేటివి పెరిగినవి. అండ్ ఫోకస్ ఆన్ ద లైఫ్ స్టైల్, అంటే ఎక్కువగా కూర్చోవడం కాకుండా 1 hour ఒకసారి లేచి తిరగడం. ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజ్జెస్, వాటర్ అనగానే చాలా వరకు వాటర్ మీద ఫోకస్ చేస్తారు, బట్ నాట్ ఓన్లీ వాటర్ అనమాట, ఫ్రూట్స్ అండ్ వెజ్జెస్. సో ఈ రోజు మన యొక్క టాపిక్ ఏంటంటే మ్యాజిక్ మనీ అన్నమాట. అంటే అద్భుతమైనటువంటి తమ్మునేలు చూసే ఉంటారు యూట్యూబ్ లో చూసిన వాళ్ళు. అద్భుతమైనటువంటి అంటే డబ్బును కలిగి ఉన్న దానికి మనం కృతజ్ఞతగా ఉండడం అన్నమాట. సో ఇంతవరకు మన లైఫ్ లో ఈ యాక్టివిటీ ఏంటంటే, ఇప్పుడు 5th డే యాక్టివిటీలో మనం చేసేది ఏంటి అని అంటే పాస్ట్ కి అన్నమాట. అంటే మన లైఫ్ లో ఇంతకు ముందు ఉన్న వాటికి మనం ప్రాక్టీస్ కి గ్రాటిట్యూడ్ ఇస్తున్నాం అనమాట. సో ఈ రోజు డబ్బుకు సంబంధించినటువంటి ప్రాక్టీస్, రిలేషన్షిప్స్, హెల్త్ తర్వాత మన లైఫ్ లో ఉండాల్సింది ఏంటి, మనీ కదా. ఓకే, సో ఎవరి జీవితంలోనైతే డబ్బు విషయంలో కష్టాలు, స్ట్రగుల్స్ లేదా అడ్డంకులు ఉంటాయో, సో ఒకవేళ ఈ ప్రాక్టీస్ కనుక నిజాయితీగా ప్రాక్టీస్ చేస్తే, అంటే ఒక్కటే ప్రాక్టీస్ ఎప్పుడు హెల్ప్ కాదు, అది కూడా క్లియర్ చేస్తున్నాను. ఓకే, సో అన్ని ప్రాక్టీస్ ని ఒక సీక్వెన్స్ గా చేయాలి అన్నమాట. ఒక సీక్వెన్స్ గా చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే, ఇప్పుడు మనకు ఒక పెద్ద అందమైన విజన్ ఉంది. ఓకే, మనం ఒక డబ్బు విషయం దగ్గరే ప్రాక్టీస్ చేసి ఫిల్ చేస్తున్నాం అనుకోండి, బట్ మనకు తెలియకుండానే ఇది ఏంటి, ఫౌండేషన్ కదా. నిన్న ఒక పిల్లర్ వేసాము, ఓకే, ఫస్ట్ రోజు ఒక పిల్లర్ వేసాము, ఏంటి, రిలేషన్షిప్ అనేది. సెకండ్ ఏం వేసాము, హెల్త్. ఇది థర్డ్ అన్నమాట. సో నేను ఒక థర్డ్ దాని మీదే మంచిగా ఫోకస్ చేస్తాను, లేకపోతే ఒక సెకండ్ దాని మీదే ఫోకస్ చేస్తాను, మిగతావి నేను పట్టించుకుని అంటే అలా ఉండదు కదా. ఏ పిల్లర్ బాగాలేకపోయినా కూడా ఇల్లు అనేది కరెక్ట్ ఉండదు అనమాట, తర్వాత కూలిపోతుంది అనమాట. సో సేమ్ థింగ్ హ్యాపెన్ ఇన్ దిస్ ఆల్సో. ఏంటి అని అంటే, మనం తెలియకుండానే ఇప్పుడు మనం డబ్బు గురించి బాగా కృతజ్ఞతగా ఉన్నాము, ఓకే, కానీ డబ్బు విషయంలోనే మనకి స్ట్రగుల్స్ వస్తున్నాయి అనుకోండి, లేకపోతే రిలేషన్షిప్ లోనే స్ట్రగుల్స్ వస్తున్నాయి అనుకోండి. సో మేబీ వి ఆర్ తెలియకుండానే క్రిటిసైజ్, కానీ తెలియకుండానే ఇంకొక దగ్గర మనకు తెలియకుండానే గ్రాటిట్యూడ్ లేకపోవడం, గ్రాంటెడ్ గా తీసుకోవడం రిలేషన్షిప్స్, లేకపోతే ఇంకొక ఏరియాలోనే. సో దాని ద్వారా ఏమవుతుందంటే, మనకి ఆ వెసిల్ కి చిన్న చిన్న హోల్స్ పడినట్టు అనమాట. మీరు పైనుండి పోస్తున్నారు, బట్ కింద నుండి హోల్స్ నుండి వెళ్ళిపోతూనే ఉంటుంది అనమాట. సో అది ఎప్పటికైనా నిండుతుందా, నిండదు కదా, అలా అనమాట. సో ఈ రోజు మనం తెలుసుకోవాల్సింది డబ్బు మైండ్ సెట్ అనమాట. సో డబ్బు మైండ్ సెట్ అని అంటే ఆ ఏంటి అని అంటే, మనకు అనిపిస్తుంది కదా, డబ్బున్న వాళ్ళు ఇంకా డబ్బున్న వాళ్ళు అవుతున్నారు, లేని వాళ్ళు ఇంకా డబ్బు లేని వాళ్ళు అవుతున్నారు. లేకపోతే కొంతమందికి వాళ్ళు మనకు అనిపించేది అనమాట, అసలు వాళ్ళు ఏమీ హెల్ప్ చేయరు, బట్ వాళ్ళ దగ్గర మనీ అంత ఫ్లో ఉంటుంది, ఇంకొకరి దగ్గర అసలు ఫ్లోనే ఉండదు. ఇలా అన్నమాట. డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది మన లైఫ్ లో ఉంటాయి అన్నమాట. కానీ మనం డబ్బుని ఇచ్చేటప్పుడు ఎలా ఇస్తున్నాం, తీసుకునేటప్పుడు ఎలా ఇస్తున్నాము, అలాగే కొందరికి ఇప్పుడు సడన్ గా ఇంతకుముందు బాగుండే ఫైనాన్షియల్ కండిషన్, బట్ ఈ మధ్యలో స్ట్రగుల్స్ వస్తున్నాయి. లేకపోతే ఇప్పుడున్న కండిషన్ ఇంకా బెటర్, ఎందుకంటే ఇది ఫ్లో కదా, ఇది క్రియేషన్ అన్నమాట. మనీని ఏమనుకుంటారు అందరూ, ఒక వస్తువులాగా కాదు, మనీ ఈజ్ ఎ క్రియేషన్ అన్నమాట. డబ్బు అనేది సృష్టి అన్నమాట. సో అది ఎనర్జీ ఫ్లో. ఓకే, ఎనర్జీ ఫ్లో అన్నమాట. అంటే ఎప్పుడు ఒకటే దగ్గర ఉండదు, ఫ్లో అవుతూనే ఉంటుంది అన్నమాట. సో ఒకరికి డబ్బులు తీసుకునేటప్పుడైనా ఇచ్చేటప్పుడైనా మన సర్వీస్ కి ఎంత వాల్యూ ఇస్తున్నాం, మనీ ఎంత ఫోకస్ చేస్తున్నాము,
అలాగే మనకు వచ్చినటువంటి వాటికి ప్రస్తుత మైండ్ సెట్ మనకు పాజిటివ్ గా ఉండవచ్చు. అంటే సెషన్స్ వినడం ద్వారా వీటి ద్వారా పాజిటివ్ గా ఉండవచ్చు. కానీ మేబీ మన పాస్ట్ లో మనం ఇంకా చాలా చేసి ఉండొచ్చు. అంటే పెద్దలు మాట్లాడిన ఇంట్లో పేరెంట్స్ లేకపోతే ఎన్విరాన్మెంట్ నుండి, లేకపోతే సోషల్ సమాజం నుండి వినిపించినటువంటి మాటలు, అలాగే కొన్నిసార్లు భయపెట్టే అటువంటి ఆలోచనలు అన్నమాట. భయపెట్టడం అంటే ఇప్పుడు మనం ఏదైనా చిన్నప్పుడు కొనుక్కోవాలని అనుకున్నాము. బట్ ఒక్కసారిగా పదే పదే ఇది కొనుక్కోకూడదు, ఇది కొనుక్కోకూడదు అని ఎవరైనా చెప్పారు. అలాంటివి ఉన్నాయనుకోండి. సో, మనకు ఆటోమేటిక్‌గా సబ్‌కాన్షియస్ మైండ్ ఏం తీసుకుంటుంది అంటే డబ్బు అంటే ఒక ఫియర్ అన్నమాట. అంటే మనీతోని ఒక మంచి రిలేషన్‌షిప్ ఉండదు. డబ్బుని ఎప్పుడూ ఫ్రెండ్ లాగానే చూసుకోవాలి. ఎనర్జీ ఎక్స్‌చేంజ్ కదా! అలా కాకుండా ఇంకొక రూపంలో చూసుకుంటున్నాం మనకు తెలియకుండా. ఫియర్ అటాచ్డ్ అన్నమాట. అమ్మో! డబ్బుందనుకోండి ఒక్క రూపాయి ఖర్చు పెట్టినా వేస్ట్ అయిపోతది. లైఫ్‌లో చాలా కష్టం. అంటే తెలియకుండానే ఏమవుతుందంటే ఒక ఫియర్ ఉందన్నమాట. ఏంటి ఫియర్ అంటే ల్యాక్ ఆఫ్ ప్రాస్పారిటీ అన్నమాట. అంటే డబ్బు ఎప్పుడైనా ఖర్చు చేస్తే అయిపోతుంది అనేటువంటి భావన. సబ్‌కాన్షియస్ మైండ్ తీసుకునేటువంటి ఆన్సర్ వేరే విధంగా ఉంటుంది అన్నమాట. అందుకోసమని ఈరోజు మన ప్రాక్టీస్ ఏంటంటే మనకు పాతది ఫౌండేషన్ ఉంది కదా! ఆ ఫౌండేషన్‌ని మనం ఏం చేస్తున్నాం ఒకవేళ నెగెటివ్ బిలీఫ్ ఉంటే దాని దగ్గర ఇప్పుడు మనం పాజిటివ్‌ని యాడ్ చేసి మన యొక్క ఫౌండేషన్ ఎందుకంటే ఇవన్నీ ఫౌండేషన్ యాక్టివిటీసే. మనం ఇంతకుముందు చేసినటువంటి యాక్టివిటీస్ అంటే ఇంతకుముందు తెలిసి గాని తెలియక కానీ చాలా చేస్తామన్నమాట. ఇప్పుడేంటి మరి ఒక్కొక్క ఏరియా అందుకే కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్, మ్యాజిక్ రాక్ యాక్టివిటీ, ఎవ్రీడే యాక్టివిటీ ఒక్కొక్క ఏరియాను చూజ్ చేసుకుంటూ మనం ప్రాక్టీస్ చేస్తున్నామన్నమాట. అండ్ ఒక్కరోజు చేసి ఇంకొక రోజు చెప్తే డౌన్ అయిపోతుంటాము. సో, అలా కాదు. ఎనర్జీ ఈ సృష్టిలో మన చుట్టూ ప్రతి ఒక్కటి ఉంటుంది. నీకేం కావాలో ఉంటుంది. కానీ నువ్వు ఆ స్థితికి రీచ్ కావాలంటే నీ యొక్క ఫ్రీక్వెన్సీ, ఎనర్జీ ఫ్రీక్వెన్సీ అనేది అక్కడికి కావాలనమాట. సో, మనం ఇప్పుడేం చేస్తున్నాం గతంలో ఉన్నటువంటి డబ్బు ఎనర్జీని అంటే మనీ ఎనర్జీని, నెగెటివ్‌గా ఉన్నటువంటి మనీ ఎనర్జీని ఇప్పుడు ఈ రోజు ప్రాక్టీస్ ద్వారా హీల్ చేస్తున్నామనమాట. అండ్ ఈ ప్రాక్టీస్ చిన్నగా కనబడుతుంది కానీ ఇట్స్ వెరీ వెరీ పవర్ఫుల్ అన్నమాట. అంటే మనీ యొక్క ఎనర్జీని క్రియేట్ చేసేటందుకు వెరీ వెరీ పవర్ఫుల్ యాక్టివిటీ అన్నమాట. సో, ఈరోజు చేసేటువంటి యాక్టివిటీస్‌ని ఎందుకు చేయాలి? ఎందుకు అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ మనీ యాక్టివిటీ మేబీ మీకు డబ్బు దగ్గర లేకపోయినా కూడా ఖచ్చితంగా ఈ యాక్టివిటీ అనేది ప్రతి ఒక్కరు చేయాలి అన్నమాట. ఎందుకంటే ఇప్పుడున్న కంటే ఇంకొక లెవెల్ బెటర్, ఇంకొక లెవెల్ బెటర్. అండ్ ఎందుకు చేయాలి అనేది కూడా మనకు క్లియర్ ఉండాలి అన్నమాట. ఎందుకు చేయాలి అంటే ఈ సెషన్‌కి నేను ఎందుకొస్తున్నాను? ఓకే. నేనేం నేర్చుకుంటున్నాను? ఖచ్చితంగా మనం ఏదో ఒకటి నేర్చుకుంటామనమాట. మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఈరోజు నేను ఇది నేర్చుకుంటున్నాను. హ్యాపీగా నేర్చుకుంటున్నాను అనేటువంటి దాంతోటి మనం నేర్చుకున్నాం ఈరోజుది. సో, చూస్తాను ఈరోజు ఎవరు రీడ్ చేస్తారో ఇట్స్ ఏ వండర్‌ఫుల్ అండ్ వండర్‌ఫుల్ ఎనర్జీ క్రియేషన్ అన్నమాట. ఎందుకంటే ఈ ఎనర్జీ క్రియేషన్ ఎక్కడి నుండొస్తుంది? మన హార్ట్ నుండి రావాలి అన్నమాట. సో, హార్ట్ నుండి రావాలంటే అంతకుముందు ఉన్నటువంటి ఎనర్జీని మనం క్లియర్ చేస్తూ ముందుకెళ్తామనమాట. సో, ఒక్క నిమిషం మ్యాజిక్ బుక్ ఓపెన్ చేస్తాను. నిన్నటి ప్రాక్టీస్‌లో ఏమైనా క్వెషన్స్ ఉంటే ఇప్పుడు అడగండి. ఏమైనా ఉన్నాయా డౌట్స్? ప్రాక్టీస్‌లో. డౌట్స్ లేవు అనంటే మనం ప్రాక్టీస్ చేయట్లేదు సరిగ్గా అనేది ఒకటి. ఓకే. దట్స్ ది ఇండికేషన్ అన్నమాట. ప్రాక్టీస్ చేస్తే మనకి ఖచ్చితంగా క్వెషన్స్ అనేటివి వస్తాయండి. సో, మ్యాజిక్ మనీ సో, అనంతమైనటువంటి సంపదను లేకపోతే డబ్బును ఎలా ఆకర్షించాలి? మనీ యొక్క ఫ్లో అన్నమాట. ఇక్కడ ఆకర్షించాలి అనే ఉందన్నమాట. చేజింగ్ ఎందులో ఉండదు. నాట్ ఓన్లీ ఇన్ హెల్త్, నాట్ ఓన్లీ ఇన్ రిలేషన్‌షిప్, నాట్ ఓన్లీ ఇన్ కెరియర్, నాట్ ఓన్లీ ఇన్ మనీ అన్నమాట. ఎప్పుడూ ఆకర్షణ సిద్ధాంతం ద్వారానే మనం ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా కూడా దాని వెనుక పరిగెత్తడం కాదు. యూ ఆర్ లైక్ ఏ మ్యాగ్నెట్ అది ఎప్పుడొస్తుంది మనకి నైన్త్ చాప్టర్‌లో వస్తుంది. మనీ మ్యాగ్నెట్ అనేది. సో, ఈరోజు చాప్టర్ మ్యాజిక్ మనీ. ఓకే. మ్యాజిక్ ఎందుకు? మనీ అనంటే, డబ్బు అనేది మనకు తెలియకుండా ఉన్నటువంటి ఆలోచనలు ఎలా ఉండేటివి మనీ అంటే. చాలా మందిని మనీ అనంగానే ఏమనుకుంటారంటే, మనీ అడగడం కూడా అంటే, నాకు ఇలాంటి సృష్టి ఇంత మనీ కావాలి అని అడగడం కూడా మేబీ ఇది తప్పేమో! మనీని అడగడం.
ఓకే. మనీ ఉండడం చిన్నప్పటి నుండి విన్నాయి అనమాట. అంటే డబ్బు ఉందనుకోండి, మనీ వచ్చిందనుకోండి, మన యొక్క మైండ్ సెట్‌ని చేంజ్ చేస్తుంది అని, అంతకుముందు లేని ఇగో వస్తుందని, ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట. ప్రతి ఒక్కరికి సబ్‌కాన్షియస్ లెవెల్‌లో. ప్రతి ఒక్కరికి అంటే ఎవరి విధానాన్ని బట్టి వాళ్ళకి. సో, దాని యొక్క మైండ్ సెట్‌ని ఇప్పుడు మనం ఇవన్నీ ప్రాక్టీసెస్ ఏంటి? మన యొక్క సబ్‌కాన్షియస్ లెవెల్ నుండి మన యొక్క మైండ్ సెట్‌ని చేంజ్ చేస్తుంది. సో, ఈరోజు ఎవరు చదువుతున్నారు మనీది? మనం ఎవరు చదవలేదు. మధు హ్యాండ్ రైజ్ చేశారు. యెస్ మధు. ఒక్కటి పిక్ గురించి చెప్తాను. సో, ఓకే. ఇక్కడ మనకి పిక్ కనబడుతుంది కదా! మనకి పర్స్ కనబడుతుంది. బ్యూటిఫుల్ పర్స్. ఓకే. ఒక టేబుల్ పైన పెట్టుంది. అందులో నుండి మనకి డాలర్స్ కనబడుతున్నాయి మనీ. ఓకే. మనీ చుట్టూ మనకి మ్యాజిక్ స్ప్రింకిల్ అదేంటంటే గ్రాటిట్యూడ్ ఇన్విజిబుల్ స్ప్రింకిల్ అన్నమాట. ఆకర్షణ శక్తి అన్నమాట. సో, అది కనబడుతుంది. దాని ఉద్దేశ్యం ఏంది అక్కడ అబాండెంట్ ఉంది. అంటే ఫ్లోయింగ్ లాగా ఉంది అన్నమాట. మనీ అనేది మనకి ఫ్లోయింగ్ లాగా ఉంది అన్నమాట. అంటే ఎల్లప్పుడూ నువ్వు మనీ అండ్ నీ రిలేషన్‌షిప్ ఎలా ఉంది? ఇది చాలా ముఖ్యం. ఈరోజు మనం తెలుసుకోబోతుంది ఏంటంటే, డబ్బు మరియు నీకున్నటువంటి అవినాభావ సంబంధం ఏంటి అనేది మనం తెలుసుకోబోతున్నాం. మాది స్టార్ట్ చేయరా? Yes, ma'am. Gratitude is riches, complaint is poverty. Christian Science hymnal. If there is a lack of money in your life, understand that feeling worried, envious, jealous, yes, disappointed, discouraged, doubtful, or fearful about money can never bring more money to you, but because those feelings come from a lack of gratitude for the money you have. Complaining about money, arguing about money, getting frustrated about money, being critical of the cost of something, or making someone else feel bad about money are not acts of gratitude. And the money in your life can never improve, it will worsen. No matter what your current situation, the very thought that you don't have enough money is being ungrateful for the money you have. You have to get your current situation out of your mind and instead feel grateful for the money you do have so the money in your life can magically increase. Whoever has gratitude for money will be given more and she or he will have an abundance. Whoever does not have gratitude for money, even what she or he has will be taken from her or him. Feeling grateful for money when you have very little is challenging for anyone. But when you understand that nothing will change until you are grateful, you will be inspired to do it. The subject of money can be a tricky one for many people, especially when they don't have enough. So, there are two steps to the magic money practice. It's important that you read through the entire practice of magic money at the beginning of the day because you will continue with the money practice throughout the day. Sit down and take a few minutes to think back through your childhood before you had any or much money. As you recall each memory where money was paid for you, say and feel the magic words thank you with all your heart for each instance. Did you always have food to eat? Did you live in a home? Did you receive an education over many years? How did you travel to school each day? Did you have school books, school lunches, and all the things you needed for school? Did you go on many vacations when you were a child? What were the most exciting birthday gifts you received when you were a child? Did you have a bike, toys, or a pet? Did you have clothes as you grow so quickly from one size to next? Did you go to the movies, play sports, learn a musical instrument, or pursue a hobby? Did you go to the doctor and take medicine?
when you weren't well? Did you go to a dentist? Did you have essential items that you used every day, like your toothbrush, toothpaste, soap, and shampoo? Did you try traveling in a car? Did you watch television, make phone calls, use lights, electricity, and water? All of these cost money, and you received them all at no charge. As you travel back through memories of your childhood and youth, you will only realize how many things you received that equate to hard earned money. Be grateful for every single instance and memory, because when you can feel sincere gratitude for the money you have in the past, sorry, for the money you have received in the past, your money will magically increase in the future. It is guaranteed by universal law. To continue with the practice of magic money, take a dollar bill and write on a sticker that you place on the dollar bill: "Thank you for all the money I have been given throughout my life." Take your magic dollar bill with you today and put it in your wallet, purse, or pocket at least once in morning and once in the afternoon, or as many times as you want. Take it out and hold the magic dollar bill in your hands. Read your written words and can be truly grateful for the abundance of money you have been given in your life. The more sincere you are, the more you feel it, the faster you will see a miraculous change to the circumstances of your money. You will never know ahead of time how your money will increase, but likely you will see many different circumstances change for you to have more money. You could find money you did not realize you had, receive unexpected cash or checks, receive discounts, rebates, or decreases in costs, or receive all kinds of material things that would have cost you money. After today, put your magic dollar bill in a place where you will continue to see it every day to remind you to be grateful for the abundance of money you have been given. Never forgetting that the more times you look at your magic dollar bill and feel gratitude for the money you have been given, the more magic you will bring forth. An abundance of gratitude for money equals an abundance of money. If you find yourself in a situation where you are about to complain about something to do with money, whether it's through your words or your thoughts, ask yourself, am I willing to pay the price for this complaint? Because that one complaint will slow or even stop the flow of money. From this day forward, make a promise to yourself that whenever you receive any money, whether it's your salary for work, a refund or discount, or something that someone gives you that costs money, you will truly be grateful for it. Each of these circumstances means that you have received money, and in each instance gives you an opportunity to use the gratitude's magical power to increase and multiply your money even more by being grateful for the money you have just received. Magic practice day 5, magic money. Should I stop, ma'am, or should I complete this? కంటిన్యూ చేయండి. Okay, ma'am. డైరెక్ట్ స్టాప్ Okay, చేయండి. ma'am. Magic money. Repeat steps 1 to 3 of magic practice of day 1. Count your blessings. Make a list of 10 blessings. Write why you are grateful. Reread your list. Say thank you, thank you, thank you, and feel gratitude for each one. Sit down and take a few minutes to think back through your childhood and all the things you received that were provided at no charge to you. As you recall each memory where money was paid for you, say and feel the magic words thank you with all your heart for each instance. Take a dollar bill or other small bill uh, and write on a sticker that you place on the bill in big bold letters: "Thank you for all the money I have been given throughout my life."
Take your magic dollar bill with you today, and at least once in the morning, once in the afternoon, and as many times you want, take it out and hold the magic dollar bill in your hands. Read your written words and be truly grateful for the abundance of money you have been given. After today, put your magic dollar bill somewhere. You will see it every day to remind you uh, to continue to be grateful for the abundance of money you have been given in your life. Just before you go to sleep tonight, hold your magic rock in one hand and say the magic words, "Thank you for the best thing that happened during the day." థ్యాంక్ యూ. Thank you so much, ma'am. Yeah, thank you so much, ma'am. Thank you, everyone. ఓకే, సో మ్యాజిక్ మనీ అంటే మనం ముఖ్యంగా చెప్పదలుచుకునేది ఏంటంటే కోర్ ప్రిన్సిపల్, మనం మనీ, ల్యాక్ ఆఫ్ మనీ అనేటువంటి మైండ్ సెట్ లో ఉంటామన్నమాట. అంటే ఆ డబ్బు లేదు అనేటువంటి ఒక మనం మన లైఫ్ మొత్తం అదే భావనలో ఉంటామన్నమాట. కానీ ఇక్కడ మనం ఇవన్నీ గుర్తు చేసుకుంటే ఏమవుతుందంటే, ఆల్రెడీ మన లైఫ్ లో డబ్బు అనేది సంపద అన్నమాట అనేది ఒక్క ఫామ్ లో కాదు. అంటే మనం డబ్బు అనేది మనీ రూపంలోనే చూస్తున్నామా అనేది చాలా ముఖ్యమైనది అనమాట. సో ఇది మూవ్ అవ్వట్లేదు కదా, స్క్రీన్ మూవ్ అవుతుందా మీకు? మ్యామ్ యాక్చువల్లీ మీది పిన్ అయ్యలేదు, సో వేరే ఎవరితో అయినా అయితే మధ్యలో మారుతుంది స్క్రీన్, అందుకు ఓకే, మీది ఒక్కసారి పిన్ చేస్తారమ్మా? నాది పిన్నే ఉంది, బట్ పిన్ అయితే ఓకే. నాది ఇప్పుడు స్పాట్ లైట్ అయింది. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. సో గ్రాటిట్యూడ్ ఈజ్ రిచెస్, కంప్లైంట్ ఈజ్ ప్రావర్టీ అనమాట. అంటే నువ్వు డబ్బు కనుక దేనికైనా కూడా కృతజ్ఞత భావాన్ని ఎప్పుడైతే కలిగి ఉంటావో అదే నీ యొక్క సంపద అన్నమాట నీ జీవితంలో. కానీ ఎక్కడైతే కంప్లైంట్ ఉంటావో అదే దరిద్రము అని చెప్తున్నారనమాట. అంటే ఒక్క కంప్లైంట్ మనం ఎప్పుడైనా కూడా మన లైఫ్ లో ఒక దగ్గర ల్యాక్ వస్తుంది అని అంటే మనం ఏదో విధంగా కంప్లైంట్ చేశాము అన్నమాట. అంటే మనం కింది స్థాయికి వెళ్ళిపోతున్నామంటే ఆ ఏరియాలో మనకు తెలియకుండా, లేకపోతే మిగతా ఏరియాలోనే ఎక్కడో ఒక్క దగ్గర మనం కంప్లైంట్ చేస్తూనే ఉన్నాము అన్నమాట. అదే చెప్తున్నారు క్రిస్టియన్ సైన్స్ హెమ్నల్ అన్నమాట. సో మన లైఫ్ లో ఇప్పుడు ల్యాక్ ఆఫ్ మనీ, మనం ఏమనుకుంటాం మనీ రావట్లేదు అని అంటే ఒక్కటే అర్థం చేసుకోండి, ఇప్పుడు ప్రస్తుతం మనీ ఫ్లో తక్కువగా ఉందో, లేకపోతే మనీ గురించి మనం ఒకటి ప్రయత్నం చేస్తున్నాం బట్ ముందుకు వెళ్ళట్లేదో, లేకపోతే అనుకున్న వాటికి రీచ్ అవ్వట్లేదో అని అన్నప్పుడు మనం ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి అనమాట. మనం మనీ గురించి గతంలో ఫీలింగ్ వర్రీడ్ అనమాట. అంటే తెలియకుండానే అన్నమాట. మనీ అనేటువంటిది ఒక్కసారి మిమ్మల్ని మీరు గుర్తు చేసుకోండి. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ని నేను అడగట్లేదు, గో టు ద బ్యాక్. అసలు మనీ అనంగానే కళ్ళు మూసుకొని అడగండి, మీకు డబ్బు అనంగానే ఎటువంటి ఫీలింగ్ వస్తుంది, మీ హార్ట్ నుండి అడుక్కోండి. ఇప్పుడున్నటువంటి స్థితి కాదు, ఇంతకు ముందు ఉన్నటువంటి స్థితి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టూడెంట్ వరకే అనుకోండి, ఓకే, అప్పటి వరకు ఉన్నటువంటి ఏజ్ లో కళ్ళు మూసుకొని ఇప్పుడే చేయండి. జస్ట్ మనీ అనేటువంటి పదం రాగానే కళ్ళు మూసుకొని మీ హార్ట్ నుండి ఎటువంటి ఆన్సర్ వస్తుంది అనేది నోట్ డౌన్ చేసుకోండి. డబ్బు అనే పదం వినంగానే ఓకే, నోట్ డౌన్ చేసుకున్నారు కదా. సో ఎవరికి ఎలాంటిది వచ్చింది డబ్బు గురించి? ట్రూగా ఆన్సర్ ఎలాంటి ఫీలింగ్ వచ్చింది డబ్బు అనగానే? డబ్బును గుర్తు చేసుకోగానే మీకు ఎలాంటి భావన అనేది కలిగింది? ఒక భావన అనేది వస్తుంది కదా దేని గురించి అయినా. ఓకే, ఎలాంటి? ఈజీగా రాదు. అండ్ నెక్స్ట్ ఖర్చు పెడితే మళ్ళీ రాదు అన్న ఫీలింగ్ ఒకటి, భయం. అండ్ బిలీఫ్ సిస్టమ్. ఓకే, మీకున్నటువంటి ఫీలింగ్ ఏంటంటే డబ్బు అనగానే వామ్ము అనేటువంటి భావన వచ్చింది అనమాట. అంటే భయం అనేటువంటి ఒక భావన వచ్చింది అనమాట. మిగతా వాళ్ళు ఇప్పటి స్థితి నేను అడగట్లేదు, మేబీ అవసరం. ఓకే ఓకే, అంటే ల్యాక్ ఆఫ్ మనీ అనేది మీకున్నటువంటి ఫీలింగ్ అన్నమాట. డిసప్పాయింట్మెంట్ ఉండడం, డిసప్పాయింట్మెంట్ అని.
మనీతో మీకున్నటువంటి బంధం ఏంటంటే డిసప్పాయింట్మెంట్ అని. నెక్స్ట్ ఇంకెవరైనా? ఓకే. సో అడుక్కోండి. అడగడం ద్వారా ఏమవుతుందంటే మనల్ని మనం అడగడం ద్వారా మనకి ట్రూగా అంటే మన ఇంట్లో వాళ్ళతోనే ఉన్నటువంటి అనుబంధం కాదు, డబ్బుతోని ఉన్నటువంటి, ఎందుకంటే వన్ ఆఫ్ ద మేజర్ పార్ట్ కదా మనీ. మనం ఏదైనా చేయగలుగుతాము. ఓకే. అలాంటి మనీతోని మనకున్నటువంటి సంబంధం ఎలాంటిది, రిలేషన్‌షిప్ ఎలాంటిది అనేది మనం తెలుసుకుంటామనమాట. సో మనకు తెలియకుండానే డబ్బు అనంటే ఒక ఫీలింగ్ వర్రీడ్ అన్నమాట. ఎలా అంటే ల్యాక్ ఆఫ్ మనీ. డబ్బు లేదు, డబ్బు ఉండదు, లేకపోతే డబ్బు ఉందనుకోండి తక్కువ ఉంటుంది, లేకపోతే ఖర్చు చేస్తే అయిపోతుంది. అంటే ఒక వర్రీ అనేటువంటి ఫీలింగ్ అన్నమాట. ఇక్కడ మన ఇండైరెక్ట్ గా ఏంటి, మనకు ఒక వస్తువుతోని కాదు, ఆ ఫీలింగ్ వర్రీ అనేది మనం మనీతో పాటు అటాచ్ చేస్తాము అన్నమాట. ఇప్పుడు పిల్లలకి పదే పదే ఏదైనా అడిగినప్పుడు కొనివ్వట్లేదు, లేకపోతే కొనివ్వకపోయినా కూడా నెక్స్ట్ టైం కొనిస్తాననేటువంటి భావన కాకుండా దీనికి ఇంత ప్రైస్ అవుతుంది, డబ్బులు ఏమైనా చెట్లా కాస్తాయా, అసలు డబ్బులు ఉండనే ఉండవు, ఖర్చు పెట్టకూడదు. ఒక్కసారికి 2 టైమ్స్. ఇప్పుడు మన దగ్గర లేదనుకోండి, నెక్స్ట్ టైం అది కొనిస్తాను, లేకపోతే దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయకుండా ఇలాంటి వర్డ్స్ వాడడం ద్వారా ఏమవుతుందంటే మనీ అనేది అంత ఈజీగా రాదు. అక్కడ ఫీలింగ్ వర్రీడ్ అంటే అంత ఈజీగా రాదు అనేటువంటి భావన అన్నమాట. సబ్‌కాన్షియస్ మైండ్ ఎప్పుడు ఏం తీసుకుంటుంది, మనీ హార్డ్ వర్క్ అంత ఈజీగా రాదు. సో దీని ద్వారా ఏమవుతుందంటే తర్వాత ఎంత ఏం చేసినా కూడా, ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా ఏమవుతుందంటే మన మైండ్‌లో చాలా స్ట్రాంగ్ బిలీఫ్ సిస్టమ్ ఉంటుందన్నమాట. మనీ అనేది ఈజీగా రాదు. అప్పుడు సబ్‌కాన్షియస్ మైండ్ ఎలా ప్రొజెక్ట్ చేస్తుంది, మనీ నీకు ఈజీగా రాదనేది స్వీకరించి దాన్ని ఎలా ప్రొజెక్ట్ చేస్తుంది అనంటే, మనీ నీకు ఈజీగా రాకూడదు, అందుకోసమనే మనం ఏ వర్క్ చేసినా కూడా అంత ఈజీగా రాదు అనమాట. ఫ్లో అనేది ఉండదనమాట. తర్వాత మనీ గురించి ఎన్వియస్, జెలస్. మనీ గురించి మనకి ఎందుకు జెలసీ ఉంటుంది, ఎందుకు ఎన్వియస్ ఉంటుంది అనంటే, ఎందుకనంటే ఇప్పుడు ఇంకొకరు ఎవరో ఒక వస్తువు కొనుక్కున్నారనుకోండి, అది మన దగ్గర లేదు. అప్పుడు మనం ఏమవుతుంది, మనకు తెలియకుండానే మనీ ఉందనుకోండి, డబ్బుంటే మనం ఏదైనా చేయొచ్చు. డబ్బు లేకనే కదా. ఇక్కడ డబ్బు అంటే ఎదుటి వ్యక్తి ప్రవర్తన, వాళ్ళ యొక్క స్వభావాన్ని బట్టి ఉంటుంది అన్నమాట. డబ్బు అనేది మనీ కాదు అక్కడ రీజన్ యాక్చువల్‌గా. కానీ మనం ఏం చేస్తామంటే మనీతోని మనకున్నటువంటి భావాన్ని అటాచ్ చేస్తామన్నమాట. సో మనకు తెలియకుండానే వాళ్ళన్న మాటలకో, లేకపోతే బిహేవియర్‌కో, లేకపోతే మనకున్నటువంటి ఫీలింగ్‌కో మనం ఏం చేస్తాము అనంటే డబ్బుతో పాటు మనం కలిపేస్తాము అన్నమాట. అంటే జెలస్, అసూయ భావం అన్నమాట. అది ఎక్కడ వ్యక్తుల మీద కాదు, మనీతో పాటు ఉన్నటువంటి భావన అన్నమాట. అండ్ డిసప్పాయింట్‌మెంట్ ఇది చాలా చాలా ముఖ్యమైనది అన్నమాట. అంటే మనం ఏదైనా తీసుకోలేకపోయామనుకోండి ఆ సిట్యుయేషన్‌లో ఇంతకుముందు లైఫ్‌లో. సో ఆ డిసప్పాయింట్‌మెంట్ అనేది అంటే డబ్బు అంత ఈజీగా రాదు అనేది అయిపోయింది. జెలసీ అయిపోయిన తర్వాత మనీ అంటేనే ఎలా అంటే మనీ ఉందనుకోండి, మనకి ఫ్రీడమ్ ఉండదు అనేటువంటి ఫీలింగ్ అన్నమాట. అంటే ఎక్కువ డబ్బు ఉందనుకోండి, నేను ఫ్యామిలీకి టైం ఇవ్వకపోవచ్చు. అంటే కొంతమంది ఎగ్జాంపుల్ చూడొచ్చు. టీవీలోనో లేకపోతే చుట్టూ ఉన్న వాళ్ళు కొంతమంది మనీ ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి. రిచ్ వాళ్ళు మేబీ ఫ్యామిలీకి టైం ఇవ్వకుండా, లేకపోతే తినేటందుకు టైం ఇవ్వకుండా చూసారనుకోండి. డబ్బుందనుకోండి, డబ్బుంటే అసలు మన ఫ్యామిలీకి టైం ఇవ్వలేము. అంటే అక్కడ డబ్బు గురించి ఉన్నటువంటి ఫీలింగ్ ఏంటంటే డిసప్పాయింట్‌మెంట్ అన్నమాట. డబ్బు ఉందనుకోండి, మన ఫ్యామిలీకి టైం ఇవ్వలేము అనేటువంటి భావనని. సో సబ్‌కాన్షియస్ మైండ్ ఎలా చేస్తుంది, ఓకే, ఎక్కువగా డబ్బు నాకు అవసరం లేదు అనేటువంటి భావన నీ దాంట్లో ఉందన్నమాట. తర్వాత మనం మనీ చాలా ఎర్న్ చేయాలనుకుంటాం, మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తాం, కానీ ఆ ఫ్లో అనేది స్టక్ అవుతుందన్నమాట. ఎందుకంటే ఇక్కడ సబ్‌కాన్షియస్ మైండ్ లెవెల్‌లో ఒక స్ట్రాంగ్ బిలీఫ్ సిస్టమ్ ఏముంది అనంటే, డబ్బు ఉందనుకోండి నేను ఫ్యామిలీకి టైం ఇవ్వలేను, అంటే డబ్బు నాకు అవసరం లేదు అనేటువంటి భావన అన్నమాట. అలాగే డిస్కరేజ్, డౌట్‌ఫుల్, ఫియర్‌ఫుల్ అబౌట్ ద మనీ కెన్ నెవర్ బ్రింగ్ మోర్ మనీ టు యూ. ఇది ట్రూ. నాట్ ఓన్లీ మనీ, ప్రాస్పరిటీ అంటే మనీ అనేది మనకు కనిపించే రూపం కాదు. ఈరోజు అదే తెలుసుకోబోతున్నాం. ఆల్రెడీ మన జీవితంలో అబాండెంట్ అంటే అనంతమైనటువంటి సృష్టి మన జీవితంలో ఆల్రెడీ ఉంది. కానీ మనం ఏమవుతుంది, గ్రాటిట్యూడ్ ల్యాక్ అవ్వడం వల్ల అసలు మన లైఫ్‌లో మనం ఏముంది అనేది చూడలేకపోతున్నాం అన్నమాట. కంప్లెయినింగ్ అబౌట్ మనీ. ఇది చూడండి, మనం కంప్లెయినింగ్ అనంటే మనం ఒక వస్తువు కొనుక్కోలేకపోతున్నాం, లేకపోతే ఇంకొకరి దగ్గర ఎక్కువ ఉందనుకోండి, ఈ డబ్బున్న వాళ్ళు ఇలాగే చేస్తారు. ఓకే. లేకపోతే డబ్బున్నదనుకోండి, పొగరు ఇలానే ఉంటుంది. ఇలాంటివి తెలియకుండా వాడేటువంటి వర్డ్స్ అన్నమాట. అక్కడ మనం
వ్యక్తిని చేయట్లేదు, ఇంకొకరిని చేయట్లేదు, మధ్యలో మనీని తీసుకొస్తున్నాం అనమాట. మనీ అంటే ఎవరు? మన ఇండియన్ ప్రకారం లక్ష్మీదేవి, రైట్? సో మనీ యొక్క ఫ్లో, నెక్స్ట్ మనీ మ్యాగ్నెట్ లో తెలుసుకోబోతున్న కాన్సెప్ట్ ఎలా ఉంటుందని. అలా ఆర్గ్యూయింగ్ అబౌట్ మనీ అంటే మనం ఒక దగ్గరకు వెళ్ళి ఒక మనీ ఒక పర్చేజ్ చేసాం, బార్గెనింగ్ చేయడం తప్పు లేదు. బట్ మనం ఏం చేస్తాము అని అంటే ఇచ్చేటప్పుడు అస్సలు హార్ట్ఫుల్ గా, అంటే ఒకటి ఎంత అంటే ఏదో ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాము అనేటువంటి భావంతో ఇస్తారనమాట. అక్కడ వాల్యూ అక్కడ మనీ అనేది ఏంటిది? ఇన్ బిట్వీన్, అంటే మీ యొక్క వాల్యూకి, మీరు ఒక వస్తువు ఇచ్చినందుకు, ఒక సర్వీస్ తీసుకున్నందుకు మనం మనస్ఫూర్తిగా వాల్యూని మనీ రూపంలో వాళ్ళకి చేస్తున్నాం. అదే మనం ఆ వాల్యూని మనం రిసీవ్ చేసుకుంటున్నాము అన్నమాట. సో బట్ చేయకుండా చేతుల్లో మనీ పట్టుకుని అర్గు చేయడము, ఇలాంటివి చేయడం ద్వారా ఏమవుతుంది అని అంటే మనీకి అన్నోయింగ్లీ వీఆర్ గివింగ్ డిస్రెస్పెక్ట్, అసలు రెస్పెక్ట్ అనేది ఇవ్వట్లేదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎప్పుడు చెప్తాను, ఒక గెస్ట్ ని మన ఇంటికి ఇన్వైట్ చేసాం, వాళ్ళు మన ఇంటికి ఇలా వచ్చారో లేరో, మన ఇంట్లో మనం గొడవలు స్టార్ట్ చేసాం అనుకోండి, సో ఎవరికైనా ఉండాలి అని అనిపిస్తుందా? ఎవరికి అనిపించదు, అమ్మా ఇంత డిస్రెస్పెక్ట్ చేస్తున్నారు అని అనిపిస్తుంది కదా, అలా అనమాట. క్రిటికల్ సంథింగ్ అంటే మనకి ఇవన్నీ కూడా తెలిసి కానీ తెలియక కానీ జరిగినటువంటి అన్నమాట, అదే చెప్తున్నారు. అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నామో కానీ ఆ స్థితి అనేది ఇలాంటి వాటి వల్ల ఏమవుతుందంటే కిందికి వెళ్ళిపోతాం అనమాట. అంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇంకా వరస్ట్గా తయారవుతుంది అనమాట. కానీ ఈరోజు చేసేటువంటి యాక్టివిటీ ఏంటంటే మనం ఇప్పుడు ఏ స్థితిలోనైనా ఉండనివ్వండి, ఓకే, ఎంత తక్కువ మనీ అయినా ఉండనివ్వండి, లేకపోతే స్ట్రగుల్ ఉండనివ్వండి, లేకపోతే బెటర్ లో ఉన్నారు, ఇంకా బెస్ట్ కి మనం వెళ్తున్నాం అనుకోండి, మనం ఆ సిచ్యువేషన్ ని చేంజ్ చేయాలి అంటే నువ్వు నిజంగా నీ హార్ట్ నుండి ప్రాక్టీస్ చేయాలని చెప్తున్నారనమాట. గ్రాటిట్యూడ్ ఫర్ ద మనీ. ఏదైతే మనం కృతజ్ఞత భావాన్ని ఒక్క విషయంలో ఉంటామో అది మనలను అనంతమైనటువంటి స్థితికి తీసుకెళ్తుంది అన్నమాట. ఓకే, కానీ ఏదైతే కంప్లైంట్ చేస్తామో అనంతమైన స్థితి నుండి మళ్ళీ కిందికి వచ్చేస్తుంది అన్నమాట. ఫీలింగ్ గ్రేట్ఫుల్. ఈ రోజు మొత్తం ఏంటంటే మన ఇంట్లో ఈ యాక్టివిటీ తర్వాత ఏ వస్తువు చూసినా, ఏది చూసినా మన లైఫ్ లో అన్ని కూడా మనీయే కనిపిస్తుంది. అంటే ఇప్పటిదాకా మనం ఏమనుకున్నాం, మనీ అంటే మన ఒక కోణంలోనే చూసామన్నమాట. కానీ ఏ వస్తువు చూసినా, ఏం చూసినా కూడా మనకు మనీ అనే కనబడుతుంది అనమాట. సో ఇప్పటి వరకు మనం ఏమనుకుంటామంటే నాకు మనీ లేదు, అయ్యో ఇలా తక్కువ ఉంది అని అనుకుంటాం కదా. సో ఒక్కసారి ఆలోచించండి. ఏం ఆలోచించండి అంటే మనం చిన్నప్పుడు అంటే మనకు తెలియని వయసులో, ఓకే, మనమైతే సొంతంగా ఖర్చు చేయలేదు కదా. క్లోజ్ అయింది కదా స్క్రీన్, సరే ఉంది. సో చిన్నప్పుడు ఒక్కసారి క్లోజ్ యువర్ ఐస్, మీరు గుర్తు చేసుకోండి అనమాట. ఏంటి అని అంటే మనం స్కూల్కి వెళ్ళాము, లేకపోతే ఫుడ్ తిన్నాము, ఓకే, మన చిన్నప్పటి నుండి ఈ మదర్ రూమ్ లో ఉన్నప్పటి నుండే మనకి మన సొంత ఖర్చులు అనేటివి ఉంటాయి అనమాట. ఇలా హాస్పిటల్ ఖర్చులు, హాస్పిటల్కి వెళ్ళాం, సో వాటికి మీరు సొంతంగా పే చేశారా? లేకపోతే వాటికి పే చేయకుండా ఎవరు సర్వీస్ మీరు చేయలేదు, రైట్, కానీ ఇంకొకరు ఎవరో అయితే ఖచ్చితంగా పే చేశారు కదా. సో మీరు అది ఊరికే వచ్చిందా? మెడికల్ చెకప్ కానివ్వండి, ఆఫ్టర్ తర్వాత కానివ్వండి. అలాగే మీరు మనీ లేదనుకుంటున్నారు కదా, ఒక్కసారి ఆలోచించండి. మనం స్కూల్కి వెళ్ళాం కదా, ఒక ఏ స్కూల్ అయినా కానివ్వండి, ఈవెన్ గవర్నమెంట్ స్కూల్ అయినా కానివ్వండి, ప్రైవేట్ ఏదైనా కానివ్వండి. సో స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ స్కూల్ ఫీ అనేది, ఓకే, మీరు పే చేయలేదు కానీ ఎవరో ఒకరు పే చేశారు కదా. అలాగే మనం తీసుకున్నటువంటి ఫుడ్ అనుకోండి, ఎలాంటి ఫుడ్ అయినా కూడా, ఓకే, వాటికి కూడా మనకి ఆల్రెడీ మనం మనీ ఇస్తేనే కదా మన లైఫ్ లో వచ్చింది. ఓకే, అలాగే గుర్తు చేసుకోండి, మనం ఏదైనా ఒక టూర్ కి వెళ్ళామనుకోండి, టూర్కే కాదు ఇంట్లో ఒక చాక్లెట్ అడిగామనుకోండి, సో అమ్మ గాని నాన్న గాని ఎన్నోసార్లు మనకి చాక్లెట్ కొనిచ్చి ఉంటారు కదా ఏదో విధంగా. ఓకే, అలాగే మన యూనిఫామ్, మన బాక్స్, సైకిల్ ఉండొచ్చు, బుక్స్ ఉండొచ్చు, ఓకే, మనం ఫ్యామిలీతో ఎటైనా వెళ్ళొచ్చు చిన్నప్పుడు. అలా చూసుకుంటే మన లైఫ్ లో ఆల్రెడీ ఈ వస్తువులు ఏవైనా మనకి ఇప్పుడు మనం ల్యాప్టాప్ అటెండ్ అవుతున్నాము, జూము, ఇవన్నీ కూడా దేని ద్వారా మనకి మన దగ్గరకు వస్తున్నాయి? ఏది మీడియేటర్? ఓకే, మనీ ఈజ్ ద మీడియేటర్ అనమాట. ఇక్కడ అంటే ఎనర్జీ ఎక్స్చేంజ్. ఒక ఎనర్జీ ఇవ్వడం ద్వారా ఇంకొకటి మనం అనుభవిస్తున్నాం. బట్ ఇప్పుడంటే మనం పే చేస్తున్నాం. బట్ చిన్నప్పుడు అంటే మన లైఫ్ లో ఆల్రెడీ అబాండెన్స్ ఆఫ్ శక్తి అనేది మన లైఫ్ లో ఆల్రెడీ ఉంది అని చెప్పడానికి ఇవన్నీ అన్నమాట. అలాగే ఎప్పుడైనా హాస్పిటల్కి హెల్త్ బాగాలేనప్పుడు వెళ్ళొచ్చు, ఓకే, అప్పుడు మనకు డాక్టర్ మెడిసిన్ ఇవ్వచ్చు, అమ్మ నాన్న ఇవ్వచ్చు.
ఓకే. అలాగే అంటే ఇవన్నీ కూడా ఏంటంటే మనకి డబ్బు గురించి నెగెటివ్ ఉన్నది కదా! అంటే చిన్నప్పటి నుండి ఒకరు ఇంట్లో ఆస్తి కోసం గొడవలయి ఉండొచ్చు. ఓకే. చుట్టుపక్కల చూసుండొచ్చనమాట. డబ్బు కోసం తగాదాలు పడి ఉండొచ్చు. లేకపోతే ఏదైనా ఇంట్లోకి తక్కువ భావన ఉండొచ్చు. దాన్ని ఇప్పుడు మనం చేంజ్ చేస్తున్నాము అన్నమాట. అంటే మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో చాలా స్ట్రాంగ్‌గా నిలిచిపోతాయన్నమాట. అందుకోసమనే ఫ్యూచర్‌లో డబ్బు రావడం అనేది కొంచెం మనకేమనిపిస్తుందంటే స్ట్రగుల్ లాగా అనిపిస్తదన్నమాట. కానీ ఇప్పుడు ఇవన్నీ ముందు మనం ఏంటంటే, మనం ఆల్రెడీ మన జీవితంలో ఆల్రెడీ ఇంత మనీ ఉంది. ఇంత సంపద ఉంది. ఒక్కసారి మీరు గుర్తు చేసుకోండి. చిన్నప్పుడు మీరొక దగ్గరికి వెళ్ళాలనుకున్నారు. అంటే మన ఇంటికి ఎవరైనా వచ్చారు. ముఖ్యంగా మామయ్య వాళ్ళు వీళ్ళు. సో, వెళ్ళేటప్పుడు మనకి ఎంతో కొంత మనీ ఇచ్చేవాళ్ళు. అప్పుడు మనకున్నటువంటి ఫీలింగ్ ఏంటి? అద్భుతమైన ఫీలింగ్ కదా! రిసీవ్ చేసుకునేటప్పుడు. అలాగే మనం చాక్లేట్ తీసుకున్నప్పుడు, అలాగే ఏవైనా ఐస్ క్రీమ్ తిన్నప్పుడు, అలాగే మనం మన ఫ్రెండ్స్‌తోని గడిపినప్పుడు, లేకపోతే అమ్మానాన్నతోని గడిపినప్పుడు, సో, ఏదైనా కూడా మనకి అక్కడ ఉన్నదేంటి? మనం సొంతంగా ఖర్చు పెట్టలే కానీ ఆల్రెడీ ఉన్నటువంటి మనీయే కదా! సో, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామనంటే, మన యొక్క మైండ్ అనేది ఒక బంజరు నేలలాగా ఉందన్నమాట. దాన్ని ముందు సారవంతం చేస్తాం. లేకపోతే సారవంతం చేయలేదనుకోండి, ఏ చెట్టు పెరగదనమాట. చెట్టు పెరుగుతుందా? చెట్టు పెరగది, పంటలు పండయి. పంటలు పండకపోతే అసలు ఫ్రూట్స్ అనేటివే ఉండయన్నమాట. సో, మన యొక్క మనసు అనేటువంటి నేలని ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? స్ట్రాంగ్ చేస్తున్నామనమాట. స్ట్రాంగ్ చేయాలి అనంటే ఎలా? ముందు మన జీవితంలో ఇంత మనీ ఉంది చూడండి మనకి ఫస్ట్ మేబీ మీకనిపించొచ్చు నా కెరియర్‌లో నాకు మా నాన్న ఇది చదివించలేదు అనేది. బట్ మీరు చదివినటువంటి చదువు ఏదైతే ఉందో అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాదు కదా! ఓకే. మేబీ మీకు గవర్నమెంట్ ఇచ్చుండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా గవర్నమెంట్‌లో మీరు సీట్ తెచ్చుకొనుండొచ్చు. కానీ దానికోసం కూడా గవర్నమెంట్ పే చేస్తుంది గదా! లెక్చరర్స్ వీళ్ళందరికీ. అంటే యూనివర్స్‌లో ఆల్రెడీ అంత మీ చుట్టూ అంత ప్రవాహం అనేది ఉందేననమాట. అండ్ డొనాల్డ్ ట్రంప్ ఒకసారి ఏంటంటే ఈ మధ్యలో అంతకుముందు బిజినెస్‌లో చాలా లాస్ అయ్యారనమాట. అప్పుడు ఏం చెప్పిందంటే తను సో, ఈ డబ్బును నేను సృష్టిస్తాను. ఎందుకంటే డబ్బునిక్కడ సృష్టిస్తాడు అని అన్నారు. క్రియేట్ అన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ ఈ డబ్బుని నేనే సృష్టించిన. నా లైఫ్‌లో ఇంతకుముందు అంటే తను అంతకుముందు చాలా బిజినెస్‌లో హైయర్ లెవెల్‌లో ఉన్నారు కదా! లాసొచ్చింది. కాబట్టి అప్పుడు నేనే సృష్టించాను. కాబట్టి నేను మళ్ళీ సృష్టించగలను అని అన్నారనమాట. అంటే అక్కడ తనకేముంది కాన్ఫిడెంట్ మనీని ఎలా క్రియేట్ చేయాలి? ఎలా క్రియేట్ చేయొచ్చు అనేటువంటి కాన్ఫిడెంట్ ఉందన్నమాట. అంటే ఇక్కడ మనం మెయిన్‌గా ఏంటంటే గతానికి మన పాస్ట్‌కి ఇంత మనీ ఉంది గదా! మీ ఇంట్లో మీ స్కూల్ బ్యాగ్ చూసుకోండి చిన్నప్పుడు. లేకపోతే ఇప్పుడున్నటువంటి వస్తువులు చూడండి. మనం ఫుడ్ తింటున్నాం కదా! మేబీ పె పెద్ద హై లెవెల్ ఫుడ్ కొంతమందికి లేదనుకోండి చిన్నప్పుడు. నార్మల్‌గా తింటున్నాం కదా! బట్ అది కూడా ఎలా వచ్చింది? ఒక రూపంలోనే వచ్చిందిగా. వాటికి కూడా మనీ అనేటువంటి రూపం అన్నమాట. అంటే ఒక రూపం నుండి ఇంకొక రూపానికి మనం మనీ ఇచ్చి మన ఇంట్లోకి గ్రోసరీస్ కానీ మీరు పే చేసారా? లేదు కదా! మీ లైఫ్‌లో ఆల్రెడీ ఫ్రీగా ఉంది అన్నమాట. ఓకే. సో, దీని ద్వారా ఏమవుతుంది అనంటే, మన గతానికి ఇవ్వడం ద్వారా మన ఫ్యూచర్ క్రియేట్ అవుతుంది. ఎలా అంటే దట్ ఈస్ ద మ్యాజిక్ అన్నమాట. ఎందుకంటే ఇంతకు ముందు ఉన్నటువంటి ఎనర్జీని మనం క్లియర్ చేయడం ద్వారా, ఇప్పుడు మనం ఎనర్జీని సృష్టించగలుగుతున్నామన్నమాట. అంటే మళ్ళీ మనం డబ్బు సంపాదించగలగడము అనేది మన యొక్క మెయిన్ ఉద్దేశ్యం. అంటే ఆల్రెడీ ఉంది మనీ అనేది. అందుకోసమని చిన్నప్పటిది గుర్తు చేసుకోమని చెప్తుందన్నమాట. మన చిన్నప్పుడు మనం వెళ్ళినటువంటి ప్రతి ఒక్క అనుభవించిన దానికి కృతజ్ఞత చూపాలి అన్నమాట. చిన్నప్పుడు మనం ఏమి సంపాదించలేదు కదా! కానీ మన మీద చాలా ఖర్చయింది. ఇప్పుడు మనం చిన్నప్పుడు బ్లాంకెట్, చిన్న చిన్న బట్టలు, క్యాప్స్, గౌన్స్ మనం వేసుకున్నటువంటి పట్టీలు ఓకే. ఇవన్నీ కూడా మనం పుట్టినప్పటి నుండి డబ్బుతో కొనబడినయే కదా! అందుకోసమనే మనం ఈరోజు చేసే ప్రాక్టీస్ ఏంటంటే, ఈ వస్తువుల కోసం ఖర్చు చేసిన డబ్బుకి, మనీకి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. మనం ఇవ్వలేదు కానీ ఇంకొకరు అది చేశారనమాట. అంటే ఇంతకుముందు అది నువ్విచ్చినట్టే అన్నమాట. ఓకే. మనం ఏమనుకుంటాం నేను ఇవ్వలేదు కదా! లేదు. ఆ వస్తువుల కోసం ఇప్పుడు మనం చిన్నప్పటి నుండి ఎన్నో రకాల ఫ్రాక్స్ కొన్నాము. ఓకే. మన లైఫ్‌లో ఆల్రెడీ ఉన్నాయి. లేదనే భావన లేదు. ఆల్రెడీ ఉన్నాయన్నమాట. మనం ఎన్నో సార్లు చాక్లెట్‌లు, బిస్కెట్స్, బుక్స్ సైకిల్ కొనుక్కొని ఉండొచ్చు. మోటార్ సైకిల్ కొనుక్కొని ఉండొచ్చు. కాలేజ్‌కి వెళ్ళాము. స్కూల్‌కి వెళ్ళాము. ఓకే. టూర్స్‌కి వెళ్ళాము. మంచి ఆహారం తీసుకున్నాం. పాలు, బిస్కెట్ ఫ్యాన్ ఓకే. ఇవన్నీ కూడా మన సొంతం ఖర్చు పెట్టినయి కాదు. కానీ
అన్నీ కూడా మనీ ద్వారానే కదా ఇవన్నీ ఉపయోగించబడ్డాయి అన్నమాట. అంటే మన ద్వారా ఉపయోగించబడ్డాయి అన్నమాట. అందుకోసమని ఈరోజు మనం ఏం చేస్తున్నాము, థ్యాంక్ యూ చెప్పాలి. అలాగే మనం పెరిగిన కొద్దీ షాంపూ, సోపు, టూత్ బ్రష్, టూత్ పేస్ట్, ఓకే. అలాగే మన హెల్త్ కూడా అంతే కదా, డాక్టర్ ఫీజులని, వ్యాక్సినేషన్ అని, వీటన్నిటికి కూడా మనం ఈరోజు అందుకే డీప్ గా వెళ్తున్నాం. యూనిఫామ్, బ్యాగ్, టిఫిన్ బాక్స్, ఆరెంజ్ క్యాండీ, ఐస్ క్రీమ్ ఉంటుండే, కాటన్ క్యాండీ అనేది, ఒక బయట తినేటువంటి స్నాక్స్, అన్నిటికీ వెళ్ళండి. చిన్నప్పుడు ఇవన్నీ కూడా మనం అనుభవించినవన్నీ కూడా ఇలా వచ్చాయి మనీ ద్వారానే కదా. అందుకోసమని ఈ రోజు మనం డీపర్ అండ్ డీపర్ గా వెళ్తున్నాం అనమాట. అంటే ఇలా చూస్తే మన చిన్నప్పటి నుండి మన మీద లక్షలు, కోట్లు కూడా ఖర్చు అయినాయి అనమాట. ఓకే, మనం ఎప్పుడు కూర్చొని ఆ డబ్బుకు కృతజ్ఞత చెప్పలేదు కదా, ఎవరో ఇచ్చారు అలా అనుకున్నాం. కానీ ఈ ప్రాక్టీస్ ద్వారా ఏమవుతుందంటే మనలో ల్యాక్ ఆఫ్ మనీ అని ఉంటుంది చూడండి, నాకు డబ్బు లేదు నా జీవితంలో, నా లైఫ్ ఎప్పుడు ఇంతే అనేటువంటి భావన గ్రాటిట్యూడ్ ద్వారా నెమ్మదిగా తగ్గుకుంటూ వస్తుంది అనమాట. అండ్ డబ్బు గురించి ఉన్నటువంటి ఫియర్ ఉంటుంది చూడండి, రిలేషన్షిప్, అలాగే వర్రీ ఉంటుంది రేపు ఎలా అనేటువంటిది, అది నెమ్మదిగా సబ్ కాన్షియస్ మైండ్ అనేది రీవైర్ అవుతుంది అనమాట. సో మనకు ఉన్నటువంటి బ్యూటీ ఏంటంటే ఎటువంటి సిచ్యువేషన్ మనం క్రియేట్ చేసామో దాన్ని మనం మళ్ళీ రీవైర్ చేయొచ్చు అన్నమాట. ఎందుకంటే డబ్బుని ఎప్పుడు ఒక దగ్గర బంధించి పట్టుకుని ఉంచడానికి కాదనమాట. డబ్బు ఏంటిది, ఒక వాటర్ ఫ్లో లాంటిది అనమాట. అది ఎప్పుడైతే ఫ్లో అవుతుందో అప్పుడే మనకు రిటర్న్ వస్తుంది. ఇప్పుడు మనం ఒక సర్వీస్ తీసుకుంటున్నాం, బట్ మనీ ఇచ్చేటందుకు ఎంత ఆలోచిస్తున్నాము అసలు, ఎన్నోసార్లు అడుగుతే కానీ పే చేస్తలేము అని అంటే దట్ ఈజ్ అంటే అది మీకు మీ యొక్క మనీ ఎక్కడ రెసిస్టెంట్ ఉంది అనేది మీకు మీరు మిర్రర్ రిఫ్లెక్ట్ అవుతుంది అన్నమాట. నేను ఇవ్వట్లేదు, నేను ఏదైనా సర్వీస్ తీసుకొని ఇచ్చేటందుకు మళ్ళీ నేను బాధపడుతున్నాను అని అంటే అక్కడ ఏంటంటే నీకు వచ్చే మనీ ఫ్లోని, మనీ గురించి నీకున్నటువంటి భయాలని, మనీ గురించి నీకున్నటువంటి అనుభవాలని, నీ జీవితంలో వచ్చేటువంటి ఫ్లోని నువ్వే స్టాప్ చేసావు అని అర్థం అన్నమాట. అందుకోసమని లైఫ్ లో ఏదైనా కానీ ఎనర్జీ ఎక్స్చేంజ్, హ్యాపీగా ఇవ్వండి, సంతోషంగా ఇవ్వండి అన్నమాట. అది మనీ మ్యాగ్నెట్ దాంట్లో మనం చూద్దాం. ఏది ఇచ్చినా కూడా, ఏ సెషన్ అయినా ఏదైనా కానివ్వండి, నువ్వు ఎంత హార్ట్ నుండి నేను ఇస్తున్నాను అని అనుకుంటావో అదే నువ్వు నీ లైఫ్ లో కూడా అంత ఫ్లోని నువ్వు ఈజీగా రిసీవ్ చేసుకునేందుకు ఇస్తున్నావు అని అన్నమాట. ఓకే, అందుకోసమనే మనం చిన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాం అనుకోండి, చిన్న హ్యాపీనెస్ గుర్తుకొస్తుంది అనమాట. మేబీ మనకు చిన్నప్పుడు చిన్న క్యాండీ కొనుక్కోవడానికి అమ్మ వాళ్ళని డబ్బులు అడిగి ఉండొచ్చు. ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా, సో ఆ డబ్బులు వస్తూనే ఐస్ క్రీమ్ దగ్గరికి వెళ్ళి కొనుక్కున్నాము, సాయంత్రం ఫ్రూట్స్ తినేవాళ్ళము. ఓకే, ఇలాంటివి ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయన్నమాట. అప్పుడు మనీతో ఉన్నటువంటి మంచి అనుబంధాన్ని మనం ఇప్పుడు ఎక్కువగా రీవైర్ చేస్తున్నాం. అంటే మనీతో ఉన్నటువంటి ఫ్లో ఉంటుంది కదా, దాంతో మనం ఇంకా మన యొక్క అనుభవాన్ని, ఎప్పుడైతే మనకి అనుభవాలు నెగిటివ్ కూడా ఉన్నాయి కదా, బట్ వాటి మీద మనం ఫోకస్ చేయట్లేదు. బట్ మనం ఏవైతే తీసుకున్నామో, మనం ఏవైతే అనుభవించామో, మన చిన్నప్పటి నుండి సంతోషంగా, మేబీ మనకు ఒక ఎక్స్కర్షన్కి వెళ్తామంటే ఒక 500 అయి ఉండొచ్చు. ఓకే, మన పేరెంట్స్ అడిగి ఉండొచ్చు, అమ్మ నాన్నని. అప్పుడు నాన్న సరే వెళ్ళని 500 ఇవ్వచ్చు. సో ఆ రోజు నాడు మీరు అనుభవించినటువంటి సంతోషానికి వెళ్ళిపోవాలి అనమాట. ఎందుకంటే అప్పుడు తెలియదు వీటి వల్ల అయిందని, కానీ నువ్వు అనుభవించినటువంటి జ్ఞాపకం ఉంది కదా, ఫస్ట్ జ్ఞాపకాలకు థ్యాంక్ యూ చెప్తున్నాను అనమాట. జ్ఞాపకాలకు థ్యాంక్ యూ చెప్తే వాటిని ఎలా వచ్చింది మనకి, ఆ జ్ఞాపకాల వెనుక డబ్బు ఖర్చు అయింది కదా. సో మన కుటుంబం కానీ, మన పేరెంట్స్ కానీ, ఇతరులు కానీ, ఇంకెవరైనా కానివ్వండి, మన కోసం ఖర్చు చేశారు కదా, అందుకోసమని ఇది చేస్తున్నాం. అండ్ ఈ రోజు మనం అది ₹1 అయినా, 500 అయినా, ₹1 అయినా, దేనికైనా కానివ్వండి మనం కృతజ్ఞత చెప్తామన్నమాట. సో ఈ రోజు మన యొక్క ప్రాక్టీస్ ఏంటంటే, నేను ఎవరైనా ఉంటే ఒకసారి గ్రూప్ లో పెట్టండి. నా పర్సులో ఎప్పటికీ ఉంటుంది అనమాట. ఒకటి పర్సులో ఉంటుంది, ఒకటి హ్యాండ్ బ్యాగ్ లో ఉంటుంది, ఒకటి మిర్రర్ దగ్గర ఉంటుంది ఎప్పుడు. సో దాన్ని నేను కంటిన్యూగా ఎప్పుడు యాక్టివేట్ చేసినా కూడా కంటిన్యూగా నేను చేంజ్ చేస్తాను. అంటే ఆ రూపీని మళ్ళీ నేను ఖర్చు చేసుకుని మళ్ళీ న్యూగా రాసి పెడతాను అనమాట. ఓకే, ఎలా అంటే నా జీవితంలో ఇప్పటి వరకు నేను ఇచ్చినటువంటి మనీకి, డబ్బుకి కృతజ్ఞురాలిని అన్నమాట. ఈ రోజు మన యాక్టివిటీ మీరు ₹10 కానీ, 100 కానీ, 500 కానీ ఏదైనా కానివ్వండి, ఒక వైట్ పేపర్ తీసుకొని దాని మీద ఏం రాయాలంటే, థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది మనీ ఐ హ్యావ్ బీన్ గివెన్ త్రూ అవుట్ మై లైఫ్. అంటే ఇంతవరకు నేను జీవితంలో ఇప్పుడు ఏమనుకుంటున్నాను, నేను ఏమి ఇవ్వలేదు, ఏం చేయలేదు అని అనుకుంటున్నాం కదా. సో కాదు, మన చిన్నప్పటి నుండి కూడా
మనీ ద్వారానే అనుభవించాము. అది మేబీ మీరు ఇవ్వలే, కానీ ఆల్రెడీ మీ జీవితంలో మనీ ఉంది, మీరు ఇచ్చారు. మీరు ఒకటి ఎనర్జీ ఇచ్చేసారు అన్నమాట. సో నెమ్మదిగా పట్టుకొని దాని మీద రాసిన తర్వాత దానికి స్టిక్ చేసి, సో మీ జ్ఞాపకాలు లోపలికి వెళ్ళండి. మీరు చిన్నప్పుడు ఒక నాన్న యూనిఫామ్ అనంగానే నాన్న మీకు యూనిఫామ్ కుట్టించి ఉంచొచ్చు స్కూల్కి వెళ్ళేటందుకు, లేకపోతే కాలేజ్లోకి వెళ్ళినప్పుడు, లేకపోతే జాబ్లో జాయిన్. సో ఫీల్ దట్, అంటే మీరు అంతకు ముందు ఉన్నాయి పాస్ట్ కదా. సో ఆ రోజు మీరు ఎలా అనుభూతి చెందారు, థ్యాంక్ యూ దట్ యూనిఫామ్. కానీ యూనిఫామ్కి అయినటువంటి ఖర్చుకి అంటే ఆ ఫీలింగ్స్ అన్ని పాజిటివ్ అన్ని మనం గుర్తు చేసుకుంటున్నాం అనమాట. అండ్ దాన్ని నోటిని పట్టుకొని నేను ఇప్పటి వరకు జీవితంలో ఇచ్చినటువంటి సంపదకి కృతజ్ఞురాలి, డబ్బుకి అని చెప్పి ఒకసారి మార్నింగ్, ఈ రోజు ఒకసారి ఉదయం, ఈవినింగ్ అన్నమాట. కానీ మీరు ఎక్కడైతే ఇప్పుడు మిర్రర్ ఉంటుంది అనుకోండి, డెస్క్టాప్ ఉంటుంది అనుకోండి, పర్స్ ఉంది అనుకోండి, అందులో పెట్టుకోండి. సో దాన్ని ఏమవుతుందంటే మనం 2 టైమ్సే కాదు, ఓకే, సబ్ కాన్షియస్ గా చాలా సార్లు చూస్తాము. ఇంత చిన్న మనీతోని మన ఫ్రీక్వెన్సీ చేంజ్ అవుతుందా అంటే ఖచ్చితంగా. ఎందుకంటే చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు మన మీద ఖర్చు చేసిన డబ్బును గుర్తు చేసుకుని కృతజ్ఞత చెప్పడం ద్వారా ఏమవుతుందని అంటే, మన మెదడులో చాలా సార్లు కొన్ని నమ్మకాలు ఉన్నాయి కదా, నా దగ్గర డబ్బు సరిపోదు, నాకు అవకాశాలు లేవు, ఓకే, నాకు ఎనర్జీ అనేది లేదు, నాకు అబాండెంట్ లేదు, మిగతా వాళ్ళకే మనీ ఉంటుంది, నాకెందుకు లేదు, ఇవన్నీ అన్నమాట. అంటే వీఆర్ ఫోకసింగ్ మోర్ ఆన్ అదర్స్ అనమాట, మిగతా వాటి మీదకి. ఓకే, సో అందుకోసమనే ఈ దాన్ని ఆల్రెడీ ఉంది నీ లైఫ్ లో, నీకుంది అనే దాన్ని మనం గుర్తు చేసుకుంటున్నాం అనమాట. అలాగే ఇవ్వడం అనేది కూడా చాలా ముఖ్యం. ఒకవేళ మీ దగ్గర పాత ఏమైనా ఉన్నాయనుకోండి, వస్తువులు కానివ్వండి, మనీ కానివ్వండి, పాత స్వెటర్లు కానివ్వండి, మనకి అవసరం లేదు, మనం ఇవ్వాలనుకున్న 2 ఇయర్స్ కంటే ఎక్కువ మనం ఏదైనా వాడట్లేదు, 1 ఇయర్ కంటే ఎక్కువ వాడట్లేదు అంటే మనకు అది ఉపయోగం లేదనుకోండి, ఖచ్చితంగా మనస్ఫూర్తిగా ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వడం అనేది స్టార్ట్ చేయండి. మీ దగ్గర ఒక 100 రూపీస్ ఉంది, మిగతా వాళ్ళకి ఒక 10 రూపీస్ అవసరం, మిగతా వాళ్ళకి అవసరం ఉంది అనుకోండి, సో యూ కెన్ గివ్ 5 రూపీస్ మీ దాంట్లో నుండి. ఓకే, అంటే దట్ ఈస్ గివింగ్, మొత్తం ఇచ్చేయమని కాదు, అక్కడ మీకున్న దాంట్లో నుండి కొంత భాగాన్ని మనం ఇస్తున్నాము అనమాట. అది కూడా ఎలా, దాని ద్వారా ఏమవుతుందంటే మీ హార్ట్ యొక్క ఎనర్జీ అనేది పెరుగుతుంది. ఎందుకంటే మన హార్ట్ బ్రెయిన్ కంటే హార్ట్ ఎనర్జీ 5000 మోర్ అన్నమాట. ఓకే, మన జీవితంలో ఆటోమేటిక్ గా సమృద్ధి అంటే అబాండెన్స్ అనేది పెరుగుతుంది అనమాట. అండ్ ముఖ్యమైనది ఏంటంటే ఎక్కడ ఉన్నా కూడా ఈ గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయొచ్చు, బ్లెస్సింగ్స్ పంపించవచ్చు. ఓకే, దీని ద్వారా ఏమవుతుందంటే మనకు తెలియకుండానే మన లైఫ్ లో అబాండెన్స్ అనేది పెరుగుతుంది అనమాట. అందుకోసమనే చూడండి, నేను ఏం ఇవ్వాలి, నా దగ్గర ఉన్నవి, ఓకే, 2 ఇయర్స్ 1 ఇయర్ నేను ఉపయోగించిన ఏమున్నాయి, గివ్ లవ్ అనేటువంటి ఇదన్నమాట. అంటే డబ్బుకు ప్రేమను యాడప్ట్ చేస్తున్నాం ఈ ప్రాక్టీస్ లో. ఎక్స్ట్రా ఏంటంటే అన్ని ఖర్చు అయినాయి. ఇప్పుడు ఇంట్లో చూడండి, ఏ వస్తువు మనీ లేకుండా ఉందా, లేదు కదా. అంటే ఆల్రెడీ నీ జీవితంలో అంత మనీ ఉందన్నమాట. కానీ నువ్వు కాన్షియస్ గా గుర్తు పెట్టుకొని థ్యాంక్ యూ చెప్తున్నావా లేదా అనేది. ఈ రోజు ప్రాక్టీస్ ఏంటి, మన కాన్షియస్ గా చెప్తున్నాం అనమాట. సో అబ్జర్వ్ చేయండి మీ కిచెన్ రూమ్ ని, బెడ్రూమ్ ని, హాల్ ని, మీ లైఫ్ లో అంతకు ముందు ఉన్నటువంటి మీ పాత బుక్స్ కి, మీ చిన్నప్పటి వాటికి వెళ్ళండి. సో త్రూఅవుట్ ద మనీ, అంటే నా లైఫ్ లో నేను నా జీవితం మొత్తం ఇచ్చినటువంటి మనీకి కృతజ్ఞురాలని అన్నమాట. అంటే ఈ ప్రాక్టీస్ ద్వారా మనకు ఆల్రెడీ గోల్డ్ అంతా ఉంది సృష్టి అనేది. ఓకే, సంపద, డబ్బు అనేటువంటి సృష్టి. డబ్బు అనేది ఒక రూపం ఇక్కడ. ఓకే, డబ్బు అనేది ఒక రూపం, కానీ మనం ఏది రిసీవ్ చేసుకున్నా, ఒక వస్తువు కానీ, ఒక సర్వీస్ కానీ, చిన్నప్పుడు యూనిఫామ్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, స్కూల్ ఫీ కానివ్వండి, కాలేజ్ ఫీ కానివ్వండి, స్టడీ కానివ్వండి, ఏదైనా నాలెడ్జ్ కానీ, అన్నిటికీ మనీయే కదా ఎనర్జీ ఇచ్చింది, అదనమాట. సో ఈ రోజు ఏమన్నా షేరింగ్స్, నిన్న ప్రాక్టీస్ చేశారు కదా హెల్త్ గురించి. ఓకే, ఎంతమంది ప్రాక్టీస్ చేశారు, ఇది ఎప్పుడు నేను చూపిస్తానన్న కూడా ఇలా ఉంటుంది అనమాట. ఓకే, మేబీ ఇది మిర్రర్ లా కనబడుతుంది. మీరు ఇంకెంత బ్యూటిఫై చేసుకుంటే ఇది నిన్నటి యాక్టివిటీ అనమాట. ఓకే, ద గిఫ్ట్ ఆఫ్ హెల్త్ ఈజ్ కీపింగ్ మీ అలైవ్, అంటే ఆరోగ్యం అనే బహుమతి నన్ను జీవించేలా చేస్తుంది. అంతే కదా, మనం ఆరోగ్యంగా ఉంటేనే కదా ఎంత సంతోషంగా జీవిస్తాం. ఇది నిన్నటి యాక్టివిటీ. సో ఈ రోజు యాక్టివిటీ నేను షేర్ చేస్తాను. అప్పటి వరకు ఎవరికైనా మీరు ఇంతవరకు ప్రాక్టీస్ చేసిన దాంట్లో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఇక్కడ అడగడం అనేది చాలా ముఖ్యం అనమాట. ఎందుకంటే మీరు ఒకటి అడిగితే మేబీ ఇతరులకు కూడా క్లియర్ అవుతుండొచ్చు అనమాట ఆన్సర్. సో ఇలాంటి ఇది నేర్చుకునేటువంటి ప్లాట్ఫామ్. అంటే నేను అడిగితే మేబీ నన్ను
తక్కువ అలాంటిది ఏమీ లేదు. ఎటువంటి క్వశ్చన్ అయినా అడగొచ్చు అనమాట. ఎందుకంటే ఇక్కడే మీరు లెర్న్ చేయగలుగుతారు. అదర్వైజ్ ఇంకొక దగ్గర లెర్న్ చేయలేరు. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు కరెక్ట్ ప్రాక్టీస్ చేయట్లేదు. ఓకే. ప్రాక్టీస్ చేయకపోతే ఆ ఎనర్జీ అనేది ఇంకొక లెవెల్కి వెళ్ళదు. ఎనీ షేరింగ్స్ ఏమైనా షేరింగ్స్ షేర్ చేస్తారా? గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. మ్యామ్ ఇప్పుడు లాస్ట్ టైం రాశాను మ్యామ్ ఆరోగ్యం అనే గొప్ప అనే Hmm. యాక్చువల్ అది ఒక రూమ్ అంతా అక్కడక్కడ రాసి పెట్టాను మ్యామ్, స్టిక్కర్ వేసాను. సో వాటిని తీసేయాలి. తీసేయండి. తీసేసి ఇప్పుడు న్యూది పెట్టుకోండి మళ్ళీ. ఓకే, స్టిక్కర్స్ అన్ని తీసేసి మళ్ళీ రాసి పెట్టాను మ్యామ్. ఆహా! స్టిక్కర్స్ అని తీసేసి ఇప్పుడు ఇంకా క్రియేటివిటీ యూజ్ చేయండి. మీరు ఇంకా బ్యూటిఫై చేయాలనుకున్నారనుకోండి. ఓకే. ఆ బ్యూటిఫై కూడా మీరు చేయొచ్చు అన్నమాట. మీరు ఎప్పుడు చేసినా కూడా పాత తీసేసి మళ్ళీ న్యూది పెట్టుకోండి. ఎందుకంటే న్యూ ఎనర్జీ కదా, న్యూ ఎనర్జీ అని. మనీ కూడా అలానే పెట్టాను మ్యామ్, అది కూడా తీసి మళ్ళీ వేరేది. మనీ కూడా అది ఏదైతే నోట్ ఉందో దాన్ని ఏం చేయాలంటే 1 మంత్ అలా అన్నమాట. మీరు ఎప్పుడు చేసినా కూడా నేనైతే ఆల్మోస్ట్ 1 మంత్కి ఒకసారి చేంజ్ చేస్తుంటాను. అది నేనైతే ఖర్చు పెట్టుకుంటాను, లేకపోతే ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి ఇవ్వాలి అని అనుకుంటున్నాను అనుకోండి. సో ఆ నోట్ని తీసుకెళ్ళి ఎందుకంటే వాటికి ఎనర్జీ అనేది యాడప్ అవుతుంది అనమాట. సంతోషంగా నేను వాళ్ళకి డొనేట్ చేయాలి, ఏదైనా ఇవ్వాలి, కొని ఇవ్వాలి అనుకుంటే కూడా అలాగైనా ఇస్తా. నాకు నేనైనా ఖర్చు పెట్టుకునేటప్పుడు మళ్ళీ అదే ఎనర్జీతో ఖర్చు పెట్టుకొని మళ్ళీ న్యూ నోట్కి మళ్ళీ యాడ్ చేస్తాను. ఇంకా నేను షేర్ చేస్తాను. ఒక్క నిమిషం. అండ్ ఇప్పుడు మీరు డిఫరెంట్ ప్లేసెస్ లో పెట్టాలంటున్నారు కదా. ఒక్క నిమిషం ఇది ఒక్కసారి చూపించి క్లోజ్ చేస్తాను. సో ఇది తెలుగులో రాసింది అనమాట. నా జీవితం అంతా నాకు లభించిన డబ్బుకి కృతజ్ఞతలు. చూడండి మనకి ఎంత డబ్బు అనేది లభించిందో, కానీ మనం ఏం చేస్తామనంటే మర్చిపోతాము అన్నమాట. అందుకోసమని యాక్టివిటీ. సో ఫీల్ దట్ మీ చిన్నప్పటికి వెళ్ళండి, ఎన్ని జ్ఞాపకాలు, రైట్. ఏది అనుభవించినా కూడా డబ్బుతో పాటే ముడిపడి ఉంది అనమాట. ఇంకొకటి ఇది ఇంగ్లీష్ లో అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది మనీ గివెన్ త్రూ అవుట్ మై లైఫ్ అనమాట. దానికి స్టిక్ చేయాలి, ఎందుకంటే నోట్ పైన రాయకండి, ఎందుకంటే మళ్ళీ రిజెక్ట్ చేస్తారు కదా. ఓకే, ఫస్ట్ లో అలాగే రాసేవాళ్ళు, కానీ ఇప్పుడు అలాగా స్టిక్ చేయండి. జస్ట్ దాంతో పిన్ చేయండి, ఒక పిన్ చేసి పెట్టండి. అలా అయితే వాళ్ళు తీసుకుంటారండి. ఈ యాక్టివిటీని మనం ఇలా చేస్తాము. అది మీ పర్స్లో కానివ్వండి. ఈ రోజు అయితే బయటనే పెట్టుకోవాలి, అంటే మన కంటికి కనిపించేటువంటి ప్లేస్లో. ఒకవేళ మన ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారనుకోండి, మీ పర్స్లో పెట్టేసుకోండి. సో కావాలని 2 to 3 times చూడండి. చూసి అది అనుకొని మళ్ళీ ఒక నిమిషం క్లోజ్ యువర్ ఐస్. మీ లైఫ్లో ఇప్పటి వరకు మీరు అన్ని చిన్నప్పటి నుండి అనుభవించిన వాటికి వెళ్ళండి అన్నమాట. మనం ఇక్కడ దాకా వచ్చామంటే మనం ఎంత చదువుకుంటే ఇక్కడ వరకు వచ్చాము. ఈవెన్ చదువుకోకపోయినా కూడా మనం రోజు తినేటువంటి ఆహారానికి ప్రతి ఒక్కదానికి మనీ ఫ్లోనే కదా. ఇంకా ప్రకృతి అయితే గాలి, నీరు ఇవన్నీ అయితే ఇంకా ఫ్రీగానే ఇచ్చింది. అనంతమైనటువంటి సంపద. గ్రాటిట్యూడ్ ఇవ్వడం. ఇప్పుడు కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ ఎందుకు ఇస్తున్నాం? అన్ని రిసీవ్ చేసుకుంటున్నాం కాబట్టి ఇంకా కృతజ్ఞతలు యాడప్ చేస్తున్నాం అన్నమాట. అంటే మనతో పాటు ఈ ఎర్త్ మీద ఉన్నటువంటి అందరు కూడా వాటిని అంత అద్భుతంగా రిసీవ్ చేసుకోవాలనేటువంటి ఉద్దేశం అన్నమాట. అడగండి, నీ చేదో అడగాలనుకుంటున్నాక. అంటే మీరు హ్యాండ్ బ్యాగ్ లో ఒకటి, ఇంట్లో మిర్రర్ దగ్గర ఒకటి అట్లా అంటున్నారు కదా. సో అన్నిటికి మనీ యాడ్ చేసి పెట్టాలి కదా. మనీ యాడ్ చేసి అంటే నేను చాలా సార్లు ప్రాక్టీస్ చేశాను కాబట్టి. సో ఇప్పుడు 1, 2, 3 అలా ఉంటాయి కదా. అందుకోసమని ఇప్పుడు మ్యాజిక్ స్టోన్ ఎలా ఉంటుంది, రాక్ అలా అన్నమాట. ఎందుకంటే మనం వాటికి ఎనర్జీ ఇచ్చాం కదా. మ్యాజిక్ రాక్ ఒక 8 to 9 times ఒకే రాక్తో మనం చేసామనుకోండి, సో ఆ రాక్ ఎనర్జీ వస్తుంది అనమాట. తర్వాత మనం ఏదన్నా స్ట్రెస్ లో ఉన్న ఏది ఉన్నా ఆ రాయిని టచ్ చేయంగానే మనకి ఏమవుతుంది, ఆల్రెడీ పాజిటివిటీ ఉంది కదా, ఆటోమేటిక్గా స్ట్రెస్ తీసేసుకుంటుంది అనమాట, పాజిటివిటీని ఇస్తుంది. ఎలాగైతే క్రిస్టల్స్ వర్క్ చేస్తాయో అలాగే వర్క్ చేస్తుంది. మనీ కూడా అంతే. మన పర్స్లో ఉందనుకోండి, కాన్షియస్ గా గుర్తు చేస్తుంది అనమాట ఎనర్జీ. నాకు ఉంది, ఆల్రెడీ ఉంది, ఇప్పుడు లేకపోయినా పర్వాలేదు, బట్ నేను ఎక్కడ కంప్లైంట్ మూడ్ అనేది రాదు. మెయిన్ ఉద్దేశం ఏంటంటే
లేదు అనే భావన, కంప్లైంట్ మూడ్ అనేది రాకుండా ఆల్రెడీ ఉంది అనేటువంటి భావనతోనే ఉంటాము. ఆల్రెడీ ఉంది, మేబీ ఐఎమ్ నాట్ రెడీ టు రిసీవ్, నేను రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా లేదు. ఇవన్నీ ఉండడం వల్ల, బిలీఫ్ సిస్టమ్ ఉండడం వల్ల. ఓకే థ్యాంక్ యూ. సో కొంతమందికి అనిపించవచ్చు, మేము ఈ మనీ ప్రాక్టీస్ ఎందుకు చేయాలి, మా లైఫ్లో మేము హెల్త్ కోసం వచ్చాము కదా అని. అన్నీ రిలేటెడే ఉంటాయి అన్నమాట. ఒక యాక్టివిటీ ఇంకొక యాక్టివిటీతో ఎప్పుడు ఇంటర్ రిలేటెడ్, ఇంటర్ కనెక్టెడ్ ఉంటుంది అన్నమాట. ఓకే, సో అందుకోసమని ఎవ్రీ ప్రాక్టీస్ కళ్ళు మూసుకుని అలా 28 days చేస్తే మనకు తెలిసిపోతుంది. ఎందుకంటే మేబీ మనం డబ్బు దగ్గర ఇచ్చినటువంటి కంప్లైంట్ మేబీ మీకు డబ్బు దగ్గర లేకపోవచ్చు, కానీ మీ కెరియర్లో లాక్ అయి ఉండొచ్చు, లేకపోతే మీ రిలేషన్షిప్లో లాక్ అయి ఉండొచ్చు, లేకపోతే హెల్త్ దగ్గర లాక్ అయి ఉండొచ్చు అనమాట. ఎనర్జీ అలా ఉంటుంది, అన్ని కనెక్టెడ్, అన్ని కనెక్షన్ అవుతాయి అనమాట ఒకదానితో ఒకటి. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? మ్యామ్ నేను ఒక 15 days క్రితమే మ్యాజిక్ బుక్ చేస్తే బాగుండు అనుకున్నాను మ్యామ్. మళ్ళీ స్టార్ట్ చేస్తే బాగుండు అనేసి అన్నాక ఒక 5 days తర్వాత మా అక్క చెప్పారు మ్యామ్ మ్యాజిక్ బుక్ స్టార్ట్ చేస్తున్నారు అనేసి. ఆ తర్వాత ఏమైందంటే మళ్ళీ నువ్వు జాబ్ లో జాయిన్ అయ్యాను మ్యామ్ నేను. మళ్ళీ టైమింగ్స్ నేను వచ్చేసరికి 8:30 అవుతుంది. ఎప్పుడు స్టార్ట్ చేస్తే అసలు నేను ఎప్పుడు జాయిన్ అవ్వాలి అసలు అనుకున్నాను, కానీ ఎలా వర్కౌట్ అయింది అని ఒక 2 days అనుకున్నాను మ్యామ్. మహాక్ని అడుగుదాం అనుకుంటే మహాక్ బిజీగా ఉన్నారు, నేను టైం కుదరట్లేదు ఫస్ట్. తర్వాత ఒక 2 days సరే వెయిట్ చేశాను ఏమైందో చూద్దామని. మార్నింగ్ 6 అన్నాక చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఈవినింగ్ అన్నా కుదరదు కదా మ్యామ్, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను మ్యామ్. ఈసారి మంచిగా చేసుకోవాలి, ప్రాక్టీసెస్ క్లారిటీగా చేయాలి అని అనుకున్నాను మ్యామ్. కానీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఏదో ఒకటి అసలు సపోర్ట్ చేయట్లేదు మ్యామ్, హెల్త్ సపోర్ట్ చేయట్లేదు, చేయలేకపోతున్నాను. క్లాస్ అయితే అటెండ్ అవుతున్నాను కానీ అది అసలు ఎందుకు అలా అప్పుడు అనుకున్నాను కదా మ్యామ్, అయినా ఎందుకు చేయలేకపోతున్నాను అని అనిపిస్తున్నాను. ప్రాక్టీస్ ఎందుకు చేయలేకపోతున్నాను అనేది అవును అనిపిస్తుంది. మ్యామ్. ఓకే, సో ప్రాక్టీస్ మీరు మీ సంకల్పాన్ని ఇంకా బలం చేసుకోండి అన్నమాట. ఎందుకంటే వాటిని డివైడ్ చేయండి. ఒక్కొక్క ప్రాక్టీస్ కి పెద్ద టైం అనేది పట్టదు అనమాట. అంటే స్పెషల్గా ఇంత టైం ఇవ్వాలి అనేది లేదనమాట. సో ఈ రోజు యాక్టివిటీ ఇప్పుడు మార్నింగ్ 10 ఎంత టైం పడుతుంది ఆ యాక్టివిటీకి? 5 minutes పడుతుంది, రైట్? బట్ దాన్ని ఫీలింగ్ అనేది ఒక 5 minutes, అంటే 24 hours లో మనం చూసుకుంటే 5 నిమిషాలు. అంటే ఇక్కడ టైం అనేది కాదు, బట్ రెసిస్టెంట్ అనేది కనబడుతుంది. అంటే ముందు కాన్షియస్ మైండ్ భయపెడుతుంటది కదా, ఎలా చేస్తావు అనేది. బట్ మీకు మీరు ఏం చెప్పుకున్నారంటే, నేను 100లో 100% కాకపోయినా ఒక 10% నేను ఈరోజు చేస్తాను అనేది స్టార్ట్ చేయండి. అంటే మీరు ఎక్కడ ఆగిపోయారు? కౌంట్ యువర్ బ్లెస్సింగ్ చేయడంలో ఆగిపోయారా? డ్రీమ్ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవడంలో ఆగిపోయారా? ఎందుకంటే అన్ని యాక్టివిటీస్ జస్ట్ 5 minutes, మరి ఎక్కడ ఆగిపోయారు? యాక్చువల్లీ లాస్ట్ టైం జాబ్ గురించి రాశాను కదా మ్యామ్, మీకు చెప్పారు ఒక దాని మీదే చెయ్యొద్దు, మిగతా ఇంకా రాయంటే నేను అప్పుడు ఒకటే అని పట్టుకొని అదే చేశాను కదా మ్యామ్. సో ఏమైందంటే అది అయిపోయాక కొంచెంలో పోయింది మ్యామ్. పోయాక ఇప్పుడు చేసే జాబ్ నన్ను వెతుక్కుంటూ వచ్చింది మ్యామ్. సరే ఏదో ఒకటి వచ్చింది కదా అని జాయిన్ అయ్యాను. ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే మ్యామ్, మ్యాజిక్ బుక్ చేసేటప్పుడు ఒక రీల్ చూసాను మ్యామ్. నేను రీల్ చూసి వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్ ఒక చాట్ చేస్తారు, ఒక రీల్ చూసి అబ్బాయి ఇలా ఉంటే బాగుండు అనుకున్నాను. సో ఏంటంటే మేమిద్దరం ఇప్పుడు ఒకే ఆఫీస్ లో జాయిన్ అయ్యాం, ఒకే చోట చేస్తున్నాము. ఆ ఫీల్ బాగుంది కదా అని ఫీల్ అయ్యాను మ్యామ్. అప్పుడు మ్యాజిక్ బుక్ చేసినప్పుడు ఒక రీల్ చూసాను, అది గుర్తుంది నాకు. యాక్చువల్లీ తను జాబ్ చేస్తారని అసలు ఎవరు అనుకోలేదు. అంతకుముందు వర్క్ బిజినెస్ చేసేవాళ్ళు ఇప్పుడు షిఫ్ట్ అయ్యారు అనమాట. సో అది అసలు 100% కూడా జాబ్ లో జాయిన్ అవుతారు, జాబ్ చేస్తారు అని అసలు ఏది లేదు. సో ఇప్పుడు జాబ్ చేసిన ఫీలింగ్ ఉంది, ఇద్దరం ఒకే దాంట్లో చేస్తున్నాం అన్న ఇది ఉంది. ఇంకొకటి, నాకు జాబ్ వస్తేనే లైఫ్ సెట్ అయింది ఆ మైండ్ సెట్ లో ఉన్నాను. నా సమస్యలన్నిటికీ నాకు జాబ్ రావాలి అదే. కానీ నాకు రాకపోయినా చుట్టూ ఉన్న ఎనర్జీస్ చేంజ్ అయ్యాయి.
ఆ సమస్యలన్నీ పోయినాయి. అంటే ఈ ఒక్క జాబ్ తోనే అన్ని ముడిపడి ఉన్నాయి అనుకున్నాను మ్యామ్ నేను లాస్ట్ టైం మ్యారేజ్. కానీ నాకు రాకపోయినా నా చుట్టూ ఎనర్జీస్ అన్ని చేంజ్ అయ్యాయి. అప్పుడున్న పెయిన్ అనేది పోయింది. నేను దేని గురించి ఎక్కువ బాధపడాను. ఇంకొకటి లైఫ్ లో ఒక ముగ్గురు గురించి నేను చాలా ఒక రేంజ్ లో ఫీల్ అయ్యాను మ్యామ్ గొప్పగా. వాళ్ళని ఒక్కసారైనా కలిస్తే చాలు అని, చూసి మాట్లాడితే చాలు అని. వాళ్ళలో ఒకటి మహా అక్క, 2 మీరు, ఇంకొకళ్ళు ఒక పర్సన్ ఉన్నారు మ్యామ్. అయితే మహా అక్కతో క్లోజ్ అయ్యాను. ఇప్పుడు జస్ట్ మాట్లాడితే చాలు అనుకున్న మహా అక్కతో ఇప్పుడు నేను మాట్లాడగలుగుతున్నాను, మిమ్మల్ని చూడగలుగుతున్నాను, మీతో మాట్లాడగలుగుతున్నాను. ఇంకో పర్సన్ దగ్గర జాబ్ చేస్తున్నాం ఇప్పుడు ఇద్దరం. అది అసలు దీన్ని ఎలా చెప్పాలో తెలియదు. అన్బిలీవబుల్ అన్నమాట, అన్బిలీవబుల్. 1 year బ్యాక్ ఈ మీ ముగ్గురు గురించి కూడా నేను ఒక ఇప్పుడు విన్నప్పుడు ఒకటి ఫీల్ అవుతాం కదా మ్యామ్, ఎనర్జీ సెన్స్. అది నాకు చెప్పడం కుదరట్లేదు కానీ ఒకసారి మాట్లాడాలి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ నీలిమ. సో నీలిమ ఏం షేర్ చేయాలి అని అనుకుంటుందంటే, తను ఎక్స్పెక్ట్ చేయని చాలా జరిగినాయి. అంటే తను ఒకటే కావాలి అని అనుకుని ప్రాక్టీస్ మొదలు పెట్టింది. నాకు లాస్ట్ టైం తెలుసు అనమాట. అన్ని ఏరియాస్ 8 areas లో అక్కడక్కడ రాయాలి అని అనుకున్నా. అది నేను మాట్లాడినప్పుడు కూడా అదే చెప్పాను అనమాట. అంటే కెరియర్ అనేది ఒక పార్ట్, కానీ కంప్లీట్ అదే కాదు అనమాట. ఓకే, అలాగే అన్ని ఒక్కొక్క పార్ట్ అన్ని కలిస్తేనే కదా లైఫ్. సో తను వాటికి ప్రాక్టీస్ చేసింది, మిగతావి కూడా ప్రాక్టీస్ చేసింది, చేయలేదని కాదు. కానీ డ్రీమ్ లిస్ట్ ఈజ్ డిఫరెంట్ అనమాట. సో ఆ ప్రాక్టీస్ ద్వారా చూడండి, తనకు తెలియదు అంటే లైఫ్ లో ఇక్కడ ఈ ఏరియాలో కూడా ఇలా చేంజ్ అవుతాయా అని తెలియకుండా చేంజ్ అయింది అనమాట. సో అదే మ్యాజిక్ అనమాట. మనకు చెప్పాను, ప్రతి ఒక్కటి ఇంటర్ కనెక్టెడ్, ప్రతి ఒక్కటి ఇంటర్ రిలేటెడ్ ఉంటుంది అనమాట ప్రాక్టీసెస్ లో. సో ఇంకా ఇలాంటి అద్భుతాలు మీ జీవితంలో ఎన్నో జరగాలని కోరుకుంటున్నాను నేను. ఓకే, మీరు అనుకున్నటువంటి లైఫ్ కి అచీవ్ కావాలి. అండ్ ఏదైనా లైఫ్ లో ఆ టైంకి జరగలేదు అనుకోండి, డోంట్ ఎక్స్పెక్ట్, వదిలేయండి, రిలీజ్ చేయండి. మేబీ ఆ టైంకి యూనివర్స్ మీకు అది నీడెడ్ కాదేమో, మనకు తెలియదు కదా లైఫ్ లో. ఇంకొకటి ఇంకా అంతకంటే బెస్ట్ ఇవ్వచ్చు, రైట్? సో అందుకోసమనే ముందు వచ్చేది ఏదైనా కూడా మనకి బెస్ట్ అన్నమాట. కొన్నిసార్లు మనం అనుకున్నట్టు జరగకపోయినా కూడా ఫీల్ అవుతాం అనమాట. అలా కాదు, నాకు ఇంకొక అద్భుతం వెయిట్ చేస్తుంది, ఓకే, నాకు తెలియనటువంటి అద్భుతం వెయిట్ చేస్తుంది అని అనుకోండి, మనం ఎక్స్పెక్ట్ చేయండి, వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు గివ్ మోర్ అండ్ మోర్ గ్రాటిట్యూడ్. మీకు ఏదైతే మీరు జాబ్ లో జాయిన్ అయ్యారో, మంచి ఒక్క దగ్గర వర్క్ చేసుకుంటున్నారు, ఓకే, మీన్స్ ఇంకా టైం స్పెండ్ చేసుకునేది అనేది ఇన్విజిబుల్ ఎనర్జీ అనమాట. ఒక్క దగ్గర వర్క్ చేయడం అనేది ఇంకా రిలేషన్షిప్ స్ట్రాంగ్ చేసుకుంటానికి ఇంకా యాడ్ మోర్ అనమాట. ఈసారి డ్రీమ్ లిస్ట్ లో ఇంకా యాడ్ చేసుకోండి. ఏ డ్రీమ్స్ అయితే అయినాయో వాటిని ఒక లైన్ కట్ చేసి ఇప్పుడు మళ్ళీ న్యూ డ్రీమ్స్ ఆ ప్లేస్ లో యాడ్ చేస్తాం. ఇంకొకటి నెంబర్ మ్యామ్, ఇప్పుడు యూనివర్సల్ నెంబర్ 1176 ఉంది కదా మ్యామ్. నేను ప్రాక్టీస్ చేసేటప్పుడు బుక్ లో ఒకసారి చెప్తే రాసుకున్నాను మ్యామ్. సో తను చూసారు, మా హస్బెండ్ చూసి ఈ నెంబర్ ఏంటి అని వెతకడం స్టార్ట్ చేశారు మ్యామ్. తనకి ఎక్కడ కనిపించినా నాకు షేర్ చేస్తున్నారు నెంబర్. ఇంకొకటి ఆ నెంబర్ అంటే ఇప్పుడు నేను లైక్ చేస్తున్నాను అని ఇంకొక అన్న ఉన్నారు మ్యామ్. సో వీళ్ళిద్దరు ఏం చేశారు, అయితే ఆఫీస్ నెంబర్ ఉంటుంది కదా, నాకు తెలియకుండా వాళ్ళ ఆఫీస్ నెంబర్ తీసుకొచ్చినప్పుడు లాస్ట్ లో ఆ నెంబర్ వచ్చేలా తీసుకొచ్చి ఇచ్చారు మ్యామ్ నాకు. నేను వెతికే నెంబర్ ఇప్పుడు నా ఫోన్ నెంబర్ లో వచ్చింది. అది కూడా నేను అడగలేదు కదా మ్యామ్, అది యూనివర్సల్ నెంబర్. సో అనుకుంటున్నాను అంతే, కానీ అది నా ప్రమేయం లేకుండా నా దగ్గరికి వచ్చింది. అది కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఎగ్జాక్ట్, సెలబ్రేట్. అంటే నీకు ఏది అవసరమో యూనివర్స్ విల్ నోస్ దట్ అనమాట. నువ్వు అడిగిందే కాకుండా నువ్వు అడిగినవి కూడా, నీకు అవసరమైనవి కూడా అలా సింక్రనైజేషన్ అయిపోతాయి అన్నమాట. మన ఎనర్జీ ఎంత హయ్యర్ ఫ్రీక్వెన్సీలో ఉంటుందో
మనకు కావాల్సినవన్నీ అలా అట్రాక్ట్ అంటే నువ్వే మ్యాగ్నెట్ అయిపోతావు కదా, అందుకోసమని. సో ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్, ఇంకా సెలబ్రేట్. ఓకే, సెలబ్రేషన్ లాగా చిన్నదైనా కూడా ఫీల్ మోర్ గ్రేట్ఫుల్ అన్నమాట. అద్భుతంగా అనేది మనం సెలబ్రేట్ మన దాంట్లో మనం చేసుకున్నాం అనుకోండి. సెలబ్రేషన్ అంటే వేరే వాళ్ళకి అలా అని కాదు, ఓకే, బట్ ప్రైజ్ దట్ మూమెంట్ అన్నమాట. అప్పుడు ఇంకా ఎక్కువ అవుతుంది ఎనర్జీ అనేది. సో నీలిమ ఈరోజు చాలా షేరింగ్స్ చేశారు. కంగ్రాచులేషన్స్ మేడం, సారీ టు ఇంటరప్ట్. అసలు ఓపెన్ అయి చెప్పింది ఈ రోజు. 3 days నుంచి మెసేజ్ పెడతాను, నాకు కాదు నువ్వు గ్రూప్ లో చెప్పు, గ్రూప్ లో షేర్ చేయంటే అట్లీస్ట్ ఈ రోజు ఓపెన్ అయ్యింది. అవును మ్యామ్, చాలా ఇంపార్టెంట్. కానీ చెప్పలేకపోతున్నాను నేను అది, అంతేగాని మాట్లాడలేకపోతున్నాను అదంగా. బట్ మా అందరికి రీచ్ అవుతుంది హ్యాపీనెస్ అనేటువంటి ఎనర్జీ. ఓకే, షేరింగ్ అన్నమాట. అందరు షేర్ చేస్తే ఏమవుతుందంటే ఎనర్జీ ఫౌంటైన్ అనేది ఆటోమేటిక్ గా పెరుగుతుంది అనమాట. ఓకే, అందుకే షేరింగ్ అంటే మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేస్తున్నారు, మీ లైఫ్ లో జరిగేటువంటి మ్యాజిక్ ని అబ్జర్వ్ చేసుకుంటున్నారు అనమాట, స్వీకరిస్తున్నారు. స్వీకరించిన దానికి ఇంకా గ్రేట్ఫుల్ గా ఉండాలి అనమాట. గ్రేట్ఫుల్ గా ఉంటే వాట్ ఎవర్ యువర్ ప్రజెంట్ సిచ్యువేషన్, కొన్నిసార్లు డిఫికల్టీ ఉంటుంది, ఇప్పుడు చెప్పిందిగా మనీ డిఫికల్టీ ఉన్నప్పుడు కానీ వెతకాలి అనమాట. ఎందుకంటే నేను చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఖచ్చితంగా మనమే వెతుకోవాలి. ఓకేనా? సో థ్యాంక్ యూ ఆల్. రేపు మన కెరియర్ గురించి అనమాట, వర్క్స్ లైక్ మ్యాజిక్ అనమాట. బ్యూటిఫుల్ గా ఉంటుంది. అంటే రోజుకొక స్టెప్ మనం ముందుకు వెళ్తున్నాం అనమాట, రోజుకొక స్టెప్. సో ప్రాక్టీస్ చేసేటప్పుడు అలాగే అనిపిస్తుంది, బట్ తక్కువ టైం పడుతుంది. కాకపోతే మ్యాజిక్ రాకు, కౌంటర్ బ్లెస్సింగ్స్ ఇలా చూసుకోకండి. ఏ రోజు యాక్టివిటీ చేస్తూ వెళ్ళండి. ఒక రోజు మిస్ అయింది అనుకోండి, అంతకుముందు రోజు ఈ రోజు 10 బ్లెస్సింగ్స్ 20 రాయండి. 3 days మిస్ అయితే 3+1 40 బ్లెస్సింగ్స్ రాయండి. అలా చేసుకోండి అనమాట. ఇంకా హయ్యర్కి వెళ్తారు ఎనర్జీ అనేది. ఓకే, థ్యాంక్ యూ ఆల్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. రేపు మళ్ళీ మార్నింగ్ 6 AM కి కలుద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.